వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ బహిరంగ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో ఈడీ వేసిన ఛార్జిషీట్లో భారతి పేరు ఎలా చేరుస్తారని జగన్ మండిపడ్డారు. అసలు భారతికి ఈ కేసుతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే ఈడీ పరిగణనలోకి తీసుకున్నటువంటి తర్వాతే ఎవరికైనా వార్తలు వస్తాయని, జగన్ అసలు పరిగణలోకి తీసుకోలేకపోతున్నటువంటి అంశాన్ని ఏ విధంగా ఈ ఈడీకి సంబంధించినటువంటి కేసులో ఉన్నదని మీడియా ఫోకస్ చేస్తుందన్నటువంటి పాయింట్ని కూడా ప్రశ్నలో లేవనెత్తారు. ప్రస్తుతం వస్తున్నటువంటి నా కుటుంబం మొత్తాన్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందన్నటువంటి ప్రశ్న లేకెత్తించడంతో పాటుగా శత్రుత్వం ఎవరికి ఉందన్నారు. సిబిఐ విచారణలో పేర్కొనని కంపెనీలు, వ్యక్తుల్ని ఇన్నేళ్ల తర్వాత ఛార్జ్షీట్లో ఎందుకు చేర్చారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జగన్కి సంబంధించినటువంటి లేఖ నేపథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి, రాష్ట్రంలో భారతీ కేసు అకస్మాత్తుగా భారతీ పేరుని ఈ కేసులో చర్చకి ఎందుకు వచ్చింది అన్నటువంటి అంశం మీద జరిగేటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు విజయవాడ స్టూడియోలో వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంసీ దాస్ రాజకీయ విశ్లేషకులు. హైదరాబాద్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు ఆంజనేయ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అద్దేపల్లి శ్రీధర్, జనసేన అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు బుద్దా వెంకన్న, తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు కూడా. ముందుగా దాస్ గారు ఏమంటారు ఈ లేఖ తాజా పరిణామాలను చూస్తుంటే? ఇవాళ ఈ వార్తాపత్రికల్లో చూసిన తర్వాత అసలు లీగల్ టెర్మినాలజీలోనే కొన్ని మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కారణం ఏమిటంటే ముద్దాయి అని ఒక ముద్ర వేస్తున్నారు. ప్రాసెస్ ఏమిటంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ తర్వాత ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జెస్ అన్నీ ఎవిడెన్సెస్తో సహా ఇవి ఛార్జెస్ అని చెప్పి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ అంటే అభియోగం. అది అక్కడి నుంచి కోర్టు ట్రయల్ ప్రారంభమవుతుంది. ట్రయల్ అయిన తర్వాత చివరిలో కోర్టు డెసిషన్ ఇస్తుంది, జడ్జిమెంట్ ఇస్తుంది, వారు దోష నిర్దోష అని. ఈ ముద్దాయి అనే పదం దోషి అనేట్టుగా వినిపిస్తూ ఉంటుంది. రైట్. ఇక్కడ యాక్చువల్గా లీగల్ టెర్మినాలజీ మారాలి. చాలా కాలం నుంచి చాలామంది జడ్జెస్, లాయర్స్ కూడా అంటున్నారు అది డిఫెండెంట్, ప్లెయింటిఫ్, డిఫెండెంట్ అంటే ఫిర్యాదు వేసిన వారు, ఎవరిపై ఫిర్యాదు వేశారో వారు డిఫెండెంట్. అంతేకాకుండా ముద్దాయి సో అండ్ సో అని ఇవాళ పేపర్లో చూసాం. అది కొద్దిగా క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది. అంటే అసలు ఏమీ ప్రూఫ్ లేకుండా, ఏమీ లేకుండా ఒక ముద్ర వేయడం అనేటువంటిది అది అది అంత సభ్య సమాజంలో అది మంచి పరిణామం కాదు. ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసు పెట్టరు. కేసు పెట్టిన తర్వాత ఛార్జ్ షీట్ దాకా వెళ్ళిందంటే దాంట్లో ప్రైమరీ ఎవిడెన్స్ కన్సర్న్డ్ వ్యవస్థల దగ్గర ఉంది అనేటువంటి వాదనే చేస్తూ ఉంటారు. అందులో కొంతకాలం జైలుకి వెళ్ళి రావడం ఆ కారణంగా. సాయి గారు ఎన్ని ఉన్నా సరే మీరు అరెస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కన్విక్షన్. రైట్. ఎవరినన్నా ఏ అనుమానం మీద శిక్షతో జైలుకు పంపించడం వేరు. అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నా మీద ఎవరో టెలిఫోన్ చేసి పలానా వారికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో డాక్టర్ ఎంసీ దాస్ గారికి లింకులు ఉన్నాయి అని చెప్తే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద తీసుకెళ్ళి నన్ను ముందు అరెస్ట్ చేసి తర్వాత ఎంక్వైరీస్ అవి చేసి ఏం లేదని వదిలేయవచ్చు. కానీ ఈలోగా నేను ఒక 50-60 సంవత్సరాలు బిల్డప్ చేసుకున్నటువంటి ఈ రెప్యుటేషన్ అంతా ఏమవుతుంది? రైట్. చేత ఇవి బహుశా పత్రికలు కూడా ఏదో వారిపై ఛార్జ్ షీట్ దాఖలు, అది బాగుంటుంది, అది పద్ధతి. అంతేగాని ఇలా ముద్దాయి అని బ్రాండ్ వేయడం అనేటువంటిది అంత బాగలేదని నా అభిప్రాయం. రైట్. శ్రీధర్ గారు ఏమంటారు? జనసేన ఈరోజు పొద్దున్నుంచి కూడా మీ సోషల్ మీడియా చాలా ఘాట్ అయినటువంటి వ్యాఖ్యలు చేస్తా విరుచుకుపడుతుందో, రకంగా యుద్ధం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. ఏమంటారు? అంటే తన దాకా వస్తే ఒక రూలు, వేరే వాళ్ళకి ఒక రూలా అన్నది అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలు, లేదంటే ఆయన చేసిన ట్వీట్ కానీ ఏదైతే మీరు చూపించారో, షాక్ టు సీ ద రిపోర్ట్ బై సెలెక్ట్ మీడియా. ఎస్, డెఫినెట్లీ ఇది ఇబ్బందికరమైన విషయమే. బట్ ఏంటంటే ఏదైనా కూడా ఒక మీడియా వ్యవస్థ కానీ ఎవరైనా రాస్తే ఒక ఆస్కారం ఉంటేనే రాస్తారు, కానీ అవుట్ ఆఫ్ బ్లూ రాయలేరు.
ఇప్పుడు మన విశ్లేషణ కూడా మాట్లాడినప్పుడు డెఫినెట్లీ ప్రైమా ఫేసి కేసు ఉంటే ఎవరినన్నా కూడా పిలిపించి చెయ్యొచ్చు. బట్ హైకోర్టు కానీ మనం వెళ్ళి నా మీద ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా నన్ను ఈ విధంగా అరెస్ట్ చేయడం కానీ, నన్ను ఈ విధంగా తీసుకుని వెళ్ళడం కానీ, నన్ను ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా ఆ ఆఫీసర్స్కి పెనాల్టీస్ వేసినవి ఉన్నాయి, వాడికి ప్రమోషన్స్ కూడా ఆపినవి కూడా ఉన్నాయి. బట్ అవన్నీ రేర్ ఇన్స్టెన్సెస్. బట్ ఏదేమైనా కూడా జనరల్ సొసైటీలో కానీ ఒక మినిమం ఎవిడెన్స్ లేకుండా కేసు పెట్టడం అనేది చాలా ఇబ్బంది. ఎవరికన్నా సరే పెడితే వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఉండవు. ఈ విషయంలో నేను ఒకటి చెప్పవలసింది ఏంటంటే, సుబ్రహ్మరెడ్డి గారు మీ అందరికీ తెలిసిన విషయం, కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. ఆయన బిజినెస్లు అవి 4 బిజినెస్లు 4 బ్యాంక్ లోన్లు అన్నీ తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయన పొలిటికల్గా యాక్టివ్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతున్నప్పుడు ఆయన వైఫ్ని మేనేజింగ్ డైరెక్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా పొలిటికల్గా ఆయన ఒక 4-5 బిజినెస్లు, మైన్స్, కంపెనీలు అవన్నీ ఉండేవి రాజశేఖర రెడ్డి గారు ఎర్లియర్ టైంలో. ఎప్పుడైతే ఆయన పొలిటికల్గా యాక్టివ్గా వచ్చినప్పుడు ఆయన వైఫ్ అయిన విజయలక్ష్మి గారిని మేనేజింగ్ డైరెక్టర్గా చేయడం జరిగింది ఒక కంపెనీకి. ఆ కంపెనీ చాలా డబ్బులు తీసుకున్నది ఎస్బీఐ దగ్గర. ఎస్బీఐ తీసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు కట్టలేకపోయినప్పుడు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అప్పుడు ఆ కేసులన్నీ కూడా ఎస్బీఐ లోవర్ మన నాంపల్లిను మన లోవర్ కోర్టులోనూ అంతా కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు విజయలక్ష్మి గారిని నిలదీశారు కోర్టులో. ఎందుకంటే బికాజ్ షీ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, ఆన్ ద పేపర్ షీ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ద కంపెనీ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు, వివేకానంద రెడ్డి గారు వెళ్ళారు, విజయలక్ష్మి గారు కూడా వెళ్ళారు. వాళ్ళ వ్యూస్ తీసుకుని రావడం జరిగింది. అంటే వాళ్ళ ఒపీనియన్, మీరు ఎందుకు బిజినెస్ లోన్ తీసుకున్నారు, ఎందుకు కట్టలేకపోయారు అని అడగడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 4-5 బిజినెస్ చేసిన తర్వాత పొలిటికల్గా యాక్టివ్గా అయిన తర్వాత ఖచ్చితంగా భారతి గారి పేరు మీద కంపెనీలన్నీ పెట్టడం జరిగింది, సాక్షి కానీ అదర్ బిజినెస్లన్నీ పెట్టడం జరిగింది. దాంట్లో లోపాయకార వ్యవహారాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నని అడ్డు పెట్టుకుని చేసిన వ్యవహారాలన్నీ కంపెనీలు సృష్టించారు. అది కదా ప్రైమరీ కేసు. ఏదైతే 11 కేసులు 13 కేసులు ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ సీఎంని ఆయన కుర్చీని అడ్డు పెట్టుకుని వారి కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా లేకపోయినా కూడా ఆ కంపెనీలన్నిటికీ ప్రభుత్వ వ్యవస్థలు సహకరిస్తే ఆ వ్యవస్థలు సహకరించినందుకు ఆ కంపెనీలు ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు. దానికి మనీ లాండరింగ్ ఉన్న అతర ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని మీద ప్రధానంగా కేసులు, దాని మీద ఎంక్వైరీ ఆయన ఫేస్ చేస్తున్నారు, అవంత అవుతుంది. ఇప్పుడు మరి భారతి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది లేదంటే ఒక విధంగా మనం చూసినప్పుడు ఏంటంటే న్యాచురల్లీ షీ ఈజ్ ద బెనిఫిషియరీ ఆఫ్ ద కంపెనీ, షీ ఈజ్ రన్నింగ్ ద కంపెనీస్ కాబట్టి న్యాచురల్గా పిలుస్తారు. పెద్ద విచిత్రమైనది ఏం కాదు. బట్ తెలుగు మీడియాలో ఎలా ప్రొజెక్ట్ చేశారంటే ఆవిడేదో నిజంగా దోష అయిపోయినట్టు, డిక్లేర్ అయిపోయినట్టు ఆ విధంగా చేయడం కొంచెం ఇబ్బంది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా వారి ఇంట్లో ఉన్న మెంబర్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా అదే అన్నారు, మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మీకు ఎంత ఇబ్బంది ఉంటుందో అందుకు ఆలోచించి నేను ఆ విధంగా మాట్లాడలేదన్నారు. బయట చెప్పడం జరిగింది, నాతో కూడా ఆ రోజు చెప్పడం జరిగింది, మేము హైదరాబాద్లో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం ఆలోచించాను, వైఫ్ కనబడింది నాకు మనసులో, ఇమీడియట్గా కూతుర్లు గుర్తొచ్చారు, వెంటనే ఇమీడియట్గా నేను ఐ డెంట్ వాంట్ టు రియాక్ట్ ద వే జగన్మోహన్ రెడ్డి హెస్ రియాక్టెడ్. బట్ ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు మెయింటైన్ చేసిన నిబద్ధత తెలుగుదేశం వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేస్తారు, తెలుగుదేశం మీడియా ఎందుకు మెయింటైన్ చేస్తుంది? వాళ్ళకి కావాల్సిన రాజకీయం, వాళ్ళకి కావాల్సింది అడ్వాంటేజ్, పొలిటికల్ అడ్వాంటేజ్, అది వాడేసుకున్నారు. భారతి గారి పేరు రాకుండా ఉండడానికి ఆస్కారం లేదు, న్యాచురల్ ప్రాసెస్లోనే వచ్చింది. బట్ ఏంటంటే సిబిఐ పెట్టలేదు, ఇప్పుడు ఈడీ పెట్టింది, దానికి పొలిటికల్ వెంజెన్స్ ఉంది అంటే అది వేరే ఇష్యూ, దట్ కెన్ బి డిబేటెడ్ అండ్ డిస్కస్డ్. బట్ అదేదో పొలిటికల్ ఎజెండా ఉన్నదంటే అది తీసుకుని వచ్చిన విధానం కానీ వాళ్ళు రాసిన విధానం అంటే డెఫమేషన్ కేసు వేయచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ ఆ మీడియా వ్యవస్థ మీద. రైట్ మీరే ఉంటారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఏ విధంగా పెట్టారో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు సోనియా గాంధీతో ఎదిరించాడు కాబట్టి కేసులు పెట్టారని చెప్పిన కానీ స్వయాన చంద్రబాబు నాయుడు చెప్పిన వాయిస్ కూడా నాయకులు ఉంది, కాంగ్రెస్తో ఎదిరించాడు కాబట్టి కేసులు పెట్టారనేది. కేసులు పెట్టిన ధర్మరాలో చాలామంది ఆఫీసర్లు నిర్దోషులు బయటకు కూడా వచ్చేసారు. ఇప్పుడు ఈ పాటికి ఆల్మోస్ట్ ఎవరైతే ఆ సెక్షన్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది నిర్దోషులుగా బయటకు వచ్చారు. కానీ ఈయన ఎక్కడా కూడా రాజ్యాంగ పదవుల్లో లేడు, అంటే ఇది మినిస్టర్లో కానీ ఇది ఎక్కడా లేడు. ఇతని పేర్లు మాత్రం దాంట్లో ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అంతా కూడా బయటకు వచ్చారు. ఈ కేసులన్నీ కూడా ఒక్కొక్కటి ఫాల్స్ కేసులు అని చెప్పని నిర్ధారణ అనే టైంలో కావాలని జనరల్గా ఇంతకుముందు 2014 ఎన్నికల ముందు ఏ విధంగా ఇప్పుడు యాక్చువల్గా 2011లో జరిగిన ఎంక్వైరీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి 2018లో ఉన్నారు. 7 ఏళ్ల తర్వాత ఒక చార్ట్ షీట్లో ఆయన పేరు యాడ్ చేస్తున్నట్టు ఇంతవరకు యాక్చువల్గా ఎవరు ధృవీకరించిన పరిస్థితి లేకుండా మీడియాకి ఎలా వచ్చింది, తెలుగుదేశం నాయకులకి ఎలా తెలిసింది, తెల్లో మీడియాకి ఎలా తెలిసింది, ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 2017లోనే ప్రధానమంత్రికి లేఖ రాశారు. పలానా ఆఫీసర్లు కావాలని మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పని 2017లో ఆయన లెటర్ రాశారు ప్రధానమంత్రి గారికి. రాసి స్పెసిఫిక్గా వాళ్ళిద్దరు పేర్లు కూడా
ఎవరైతే గాంధీ అని చెప్పిన ఒక అతను, అదేవిధంగా ఉమాశంకర్ గౌడ్ అని చెప్పని, వీళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం నాయకులతో బంధుత్వం ఉన్న నాయకులు, వాళ్ళతో సన్నిహితంగా ఉన్న అధికారులు అని చెప్పి వాళ్ళు ఈ విధంగా కావాలని మా కుటుంబం మీద కక్ష సాధిస్తున్నారని చెప్పని ఆ రోజు 2017 ఫిబ్రవరిలో రాసిన లెటర్ ఇది ప్రధానమంత్రి గారికి. కానీ అతను ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయకుండా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ యాక్చువల్గా వాళ్ళ ఆఫీసులను కూడా రూల్స్కి విరుద్ధంగా ఎక్స్టెండ్ చేస్తూ ఈ కేసులో మన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ నాగాలని చెప్పని ఒక చంద్రబాబు నాయుడు దురుద్దేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఇవన్నీ కూడా చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు చంద్రబాబు చెప్పాడు సాక్షి పేపర్ని మూసేయాలని. దానికి ఎండీగా భారతి గారు ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి ఆయన సాక్షి పేపర్ని కానీ సాక్షి టీవీని బ్యాన్ చేయించాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఆయనకి ఎక్కడో కూడా దాంట్లో ఆయనకు వీలు కావట్లా. అందుకని ఈ విధంగా భారతి గారిని కనుక ఎండీగా ఉంది కాబట్టి ఆమెను కనుక ఇబ్బంది పెడితే ఆ విధంగా సాక్షిని ఆపించవచ్చు అని చెప్పిన ఒక దురుద్దేశం కూడా చంద్రబాబు నాయుడు గారికి దీంట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం రాసినాయి, ఏ మీడియాలు రాసినాయి, ఏదైతే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయో ఆ పేపర్లు రాసినాయి, వాళ్ళకి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే ఏ విధంగా లీక్ అయింది, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే చాట్ షీట్లో పేరు పెట్టినప్పుడు ముందర ఇంతవరకు భారతి గారికి కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా కోర్టులో కూడా వీళ్ళు దాన్ని సబ్మిట్ చేయాలి, కోర్టు ఒప్పుకోవాలి. దానికి ఒప్పుకోకుండా వీళ్ళు కావాలం రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు పని కట్టుకున్న మీడియా పేపర్లు ఏదైతే ఆంధ్రజ్యోతి కానీ ఈరోజు రాసిన పేపర్లు ఉన్నాయో ఆ పేపర్లు పని కట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారిని వేధించాలని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది ప్రయత్నం చేసినా కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పోరాడుతూనే ఉన్నాడు. ఈ రోజు కూడా పోరాడతాడు. భారతి గారు కాదు ఎవరి మీద పెట్టినా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎదుర్కోవడానికి. చంద్రబాబు లాగా స్టేలు తీసుకొని చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులు దొరికిపోయి పారిపోయి విజయవాడ వచ్చేసినట్టుగా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేరు. ఆయన ప్రజల్లో ఉంటున్నాడు, పబ్లిక్లో ఉంటున్నాడు, ఎదుర్కొన్నాడు కేసుల్ని. తప్పకుండా ఆయన నిర్దోషిగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తాడని మాత్రం మీ ద్వారా నేను చెల్లిపరుచుకుంటాను. రైట్. ప్రస్తుతం తెలుగుదేశం శాసన మండలి సభ్యులు బుద్ధా వెంకన్న ఫోన్ లైన్లో సిద్ధుకున్నారు. వెంకన్న గారు ఏమంటారు? నమస్తే. మీ కుట్ర వల్లనే ఇలా జరుగుతోందని చెప్తున్నారు వెల్లంపల్లి గారు. ఈడీ కేసులకేనో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం అనేది వాళ్ళు రాజకీయ దురుద్దేశంతో మాట్లాడే మాటలు తప్ప సంబంధం లేని మాటలు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేదు, ఎన్డీఏతో సంబంధాలు లేవు. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ తో కూడా మాకు సంబంధం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే ఆయన 2004లో ఆస్తి విలువ అంతా తర్వాత ప్రజలందరూ తెలుసు. ఈడీ చెప్పక్కర్లేదు, సిబిఐలో కేసులు పెట్టక్కర్లేదు. కేసులు పెట్టకపోయినా ఈ 5 ఏళ్లలో ఆయన ఆస్తుల విలువ ఎంత పెరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి మనం మాట్లాడవలసిన లేదు. ఇవాళ భారతి గారు దాని మీద ఆస్తులు ప్రతి సంవత్సరం కూడా మీరు ప్రకటిస్తుంటారు. ప్రకటించినప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కాకముందు ఏ విధంగా ఆస్తుల వాల్యూ ఉన్నాయి, ఎమ్మెల్సీ అయ్యాక ఎన్ని వందల రెట్లు పెరిగిపోయిన ఆస్తులు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వెంకన్న గారు చెప్పేది మీరు మాట్లాడేటప్పుడు నేను అంటాం, నేను మాట్లాడేటప్పుడు మీరు రాకండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ ఇవాళ పోరాటం చేస్తుంది. అలాగే ఎల్లో మీడియా అనడం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ మీరు పశ్చిమ నియోజకవర్గంలో మీరు ఏ కార్యక్రమం చేసినా మీ ఫోటోలు మీ కార్యక్రమాలు పడుతున్నాయి. దాన్ని ఎల్లో మీడియా అని చెప్పడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు సాక్షి పేపర్ అంటారా, అది మీ సొంత పేపరు, మీ పార్టీ సాక్షిలో కూడా మీ పేపర్ మీ ఫోటోలు పడుతున్నాయిగా, సాక్షిలో కూడా మీ ఉంటాయి కదా. ఈ మా పార్టీ పేపర్ కాదు చెప్పిందండి. ఎవరు నమ్ముతారు? వాళ్ళు మా పార్టీ కాదు కదా. ఇప్పుడు భారతి గారు మీరే చెప్పారు, భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు భార్య, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాబట్టి వైఎస్ఆర్సీపీ పేపరే అయింది. అందుకని మీరు చెప్పినటువంటి 2 పేపర్లో తెలుగుదేశం పార్టీతో డైరెక్ట్ గా సంబంధాలు ఉండవు కానీ అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కానీ వేరే లేదు. కాబట్టి మీరు అంటగట్టడం తప్ప మీరు చెప్పినట్టు 100% కాదు అది మనం చెప్పుకోవడానికి. సరే పోతే ఇంకోటి, ఇవాళ ఈడీ ఏదైతే కేసు పెట్టిందో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అంటకట్టడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏతో మేము పోరాటం చేస్తున్నాం, ఎన్డీఏతో మేము వ్యతిరేకంగా ఉన్నాము, ఎన్డీఏతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు తప్ప ఎక్కడ మీరు ప్రధానమంత్రి గారిని భరతం పట్టడం కానీ ఆయన విమర్శించడం కానీ ఏం చేయట్లా. మీరు కేసుల గురించి ఆయన ఒక పన్నెత్తి కూడా మాట్లాడట్లేదు. కాబట్టి
మీరు మళ్ళీ ఈ కేసుల నుంచి ఏదో ప్రజల్ని దారి మళ్లించడానికి చంద్రబాబు నాయుడు గారి మీద లేదా చంద్రబాబు నాయుడు గారు పెట్టిస్తున్నారని చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రైట్. ఇక్కడ బుద్ధాయంకన్ గారు ఒక్క విషయం, ఇక్కడ ఒక లాజిక్ నాకు కూడా పబ్లిక్ కూడా తెలియాల్సింది. ఇప్పుడు మీరు బీజేపీను వైసీపీ కుమ్మక్కైపోయినాయి, లేకపోతే మోడీ చెప్పినట్టే వైసీపీ నడుస్తోంది అనేది తెలుగుదేశం ఇన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. అవును సార్. అవును కదా, ఇప్పుడు కూడా మీరు అదే అన్నారు కదా. మరి అలాంటప్పుడు మోడీ అంటే జగన్ ఏమన్నా మోడీతో చెప్పి తన భార్య మీద కేసు పెట్టించుకుంటారా, లేదా ఛార్జ్షీట్లో పేరు పెట్టించుకుని మళ్ళీ బద్నాం అవుదాం అనుకుంటారా? వాళ్ళిద్దరి మధ్యన బంధం ఉంటే కనుక ఇట్లాంటి ఈడీ కేసు వస్తుందా, వచ్చేటట్టు అంగీకరిస్తారా? మరి అప్పుడు ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? అంటే వాళ్ళిద్దరి మధ్యన బంధం ఉన్నట్టా లేనట్టా? సాయి గారు, అంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద 2-3 కేసులు తీసేయడం లేదా కేసులు తీసేసింది ఎక్కడ కూడా లేదండి. అటాచ్మెంట్లు రిలీజ్ చేయడం అనేటువంటిది కామన్ ప్రొసీజర్. అంటే అటాచ్మెంట్ అంటే స్వాధీనం చేసుకుంటారు, ఇదిగో ఈ జీతాలు ఇచ్చుకోవాలండి, డబ్బులు ఇవ్వాలంటే వదిలిపెడతారు. ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు అటాచ్మెంట్ లోంచి బయటకు వచ్చింది. అదేనండి, అంటే అటాచ్మెంట్ అనుమానాలు ఉన్నాయి. ఏమని బీజేపీ సహకరిస్తుందని నేను అనేది అదే. అలా కాదు, ఒక్క మాట వెంకన్న గారు, నేను అడిగేది అటాచ్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళకు 10-15 సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు డబ్బులు స్వాధీనం చేసుకున్నప్పుడు అందులో జీతాలు ఇచ్చుకోవాలండి, కొద్దిగా డబ్బులు రిలీజ్ చేయండి అంటే ఆటోమేటిక్గా కోర్టు ఆర్డర్ ఇస్తుంది. దానికి మోడీ జడ్జికి ఫోన్ చేసి చెప్తారు అనే కోణంలో మీరు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికినేమో ఈ కేసు పెట్టి నేను ఇప్పుడు కూడా అంటున్నారు మీరు వీళ్ళిద్దరి మధ్యన బంధం ఉందని. మరి వీళ్ళిద్దరి మధ్య బంధం ఉంటే మోడీ జగన్ అనుకుని భారతీయ మీద కేసు పెట్టినట్ట, లేకపోతే ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి విధంగా మీడియాతో సంబంధం లేదు, ఆ 2 మీడియాలకి మాత్రమే ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? మోడీ నుంచి వచ్చిందా లేకపోతే వైసీపీ నుంచి వచ్చిందా? అంటే సాయి గారు, ఇప్పుడు ఈ రోజు ప్రజలందరికీ తెలిసేది వీళ్ళిద్దరు లాలూచీ పడుతున్నారని. అదే లాలూచీ పడితే భారతీయ మీద కేసు జగన్ పెట్టించుకున్నట్ట, మోడీ పెట్టినట్ట? లాలూచీ లేదని చెప్పడానికి ఈ కేసు బయటికి తీసుకురావచ్చేమో సార్. ఇప్పుడు వెంకన్న గారు మొన్న రాజ్నాథ్ సింగ్ గారు సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పాడు, మాకు ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు మా మిత్రుడే అని చెప్పని. దాంట్లో ఇంకంతకంటే ఏం చెప్తారు? రాజ్నాథ్ సింగ్ డైరెక్ట్గా చెప్పాడు దాంట్లో, మా మిత్రుడే చంద్రబాబు నాయుడు అని చెప్పని. మీరేమో పగలపూట కాంగ్రెస్తో, రాత్రిపూట బీజేపీతో కాపురం చేస్తుంది. వాస్తవం కాదా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అనుకోవాలా? ఇప్పుడు ఎవరైనా ఇంట్లో భార్య మీద కేసు పెట్టమని చెప్తారు సార్? ఇది క్లియర్గా 2017లో చంద్రబాబు మన ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు. ప్రధానమంత్రి గారికి పలానా ఇద్దరు గాంధీ గారు ఒకటి ఉమాశంకర్ గౌడ్ ఇద్దరు కూడా తెలుగుదేశం, ఉమాశంకర్ గౌడ్ వచ్చేసి దేవేంద్ర గౌడకి బంధువు అని చెప్పని, గాంధీ అని ఆయన సుజనా చౌదరి గారికి దగ్గర వాడని చెప్పని, వీళ్ళిద్దరూ కేవలం కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పని 2017 ఫిబ్రవరిలో ఆయన లెటర్ రాశాడు. ఆయన ఈ రోజు రాయలా, మీరు ఎన్డీఏలో ఉన్నప్పుడే రాశాడు ఆయన. కానీ ఈరోజు ఎటువంటి సాక్ష్యాధారాలు ఇంతవరకు ఆమెకు కూడా, భారతి గారికి కూడా ఈడీ నుంచి నోటీసులు కూడా ఏం రాయకుండా మీకు మీ పార్టీ పత్రికలకే వచ్చాయంటే దాని అర్థం ఏమంటారు? దాన్ని ఏమంటారు సార్? దాన్ని సీను గారు అడిగిన దానికి సమాధానం చెప్తానండి. సీను గారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటారు? రాజ్నాథ్ సింగ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేము మంచి ఫ్రెండ్స్ అంటాం. ఇప్పుడు సీను గారు మేము ఇలా మాట్లాడుకుంటాం, ఇద్దరు అక్కడ ఢిల్లీలోనే ఎక్కడో కలిస్తే ఆయనేమో నన్ను అన్న అంటాడు, నేనేమో తమ్ముడు అంట. అన్న అడగండి, అదే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. పార్టీ సిద్ధాంతాలకి లేదా మాట్లాడుకోవడానికి అది కరెక్ట్ కాదు. అది వేరు వెంకన్న గారు. నేను ఆ అంశం అడగను కానీ నేను అడిగిన అంశం ఏంటంటే బీజేపీను వైసీపీ మిలాఖత్ అయితే ఒక మాట ఓకే రైట్. నేను అడిగేది ఇక్కడ మిలాఖత్ అయితే ఎవరు అంటే జగన్ పర్లేదులేండి మా ఆవిడ మీద కేసు పెట్టమని చెప్తారా, లేకపోతే మోడీ మీ ఆవిడ మీద కేసు పెడతానులే నీకు ప్రయోజనం వస్తుందిలే అని చెప్తారా, నిన్ను జడగొడతానులే అని చెప్తారా? ఎవరిది రైట్? సాయి గారు, ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా తెలుసండి ఏది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చూడండి, మీరు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు తప్ప మోడీ గారిని ఒక్క మాట అన్నో
అన్న పాపాన్ని అంటే నేను అడిగేది అదే వెంకన్న గారు, ఇక్కడ మీ ఇద్దరు శత్రువులు. అది కాదు First, సార్, అది కాదు అవిశ్వాసం ఇక్కడ. పెట్టిన మగవాడు ఎవరు సార్? ఫస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ Right, మళ్ళీ issue debate అవుతుంది, ఒక్క నిమిషం. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి మీద అవిశ్వాసం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇష్యూ డిబేట్ అవుతుంది, మళ్ళీ అటుకెళ్తుంది రాజకీయం. నేను అడిగేది ఇక్కడ ఒకటండి, మీరు అనే దాంట్లో ఆయన విమర్శించలేదు, పవన్ విమర్శించలేదు కాబట్టి పవన్, జగన్ విమర్శించలేదు కాబట్టి జగన్, ఈ కోణం అనేది రాజకీయం అవుతుంది. కానీ ఛార్జ్ షీట్ అనేటువంటిది క్లారిటీతో ఉండేది. ఛార్జ్ షీట్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఛార్జ్ షీట్లో పేర్లు పెట్టుకుంటారా తమ ఫ్రెండ్తో? కాదు సార్, ఛార్జ్ షీట్ పెట్టేది చంద్రబాబు నాయుడు గారా, ఈడీయా? మీరు అన్నది మోడీ జగన్ కలిశారన్న పాయింట్ నేను అడుగుతోంది. మోడీ జగన్ కలిసి ఉంటే జగన్ మీద కేసులు పెట్టిస్తారా, నడవనిస్తారా, ఈ ఛార్జ్ షీట్ లో పేరు పెడతారా? సార్ నాకు అవకాశం ఇస్తే చంద్రబాబు గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం వెంకన్న గారు, ఒక్క నిమిషం వినండి, ఇక్కడ విన్న తర్వాత మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు వాయిస్ ఒక్క నిమిషం వినండి. రాజకీయ నాటకంలో చాలా రాణించాడు, అప్రూవ్డ్ నాటకాలు ఆడాడు. ఆ రోజు మీరు చూస్తే సోనియా గారిని ఇంతని మాట్లాడడం, ఏదో నాటకాలు ఆడడం, దానిపైన ఆవిడ కూడా కోపం వచ్చి సోనియా గాంధీ మీద ఎదురు మాట్లాడాడు కాబట్టి దాని మీద ఆమె కూడా కోపం వచ్చి కేసు పెట్టిందని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు గారు, అదిగోండి, సోనియా గాంధీ కోపం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మాట్లాడే మాటలు నేను చెప్పేది. చంద్రబాబు గారు చెప్పారు సోనియా గాంధీతో ఎదిరించడం వల్లే ఆయన మీద కేసులు పెట్టారని చెప్పని క్లియర్గా చంద్రబాబు గారు ఎవరు చెప్పలా. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన డైలాగ్లో చూపెడతాను మీకు నేను. ఒకసారి మళ్ళీ పెట్టండి. వినిపించండి, వాల్యూమ్ పెంచే కొద్దిగా. ఒకటిసారి సాయి గారు, ఒక నిమిషం వినండి ఒక్కసారి, బుద్ధ వెంకన్న గారు, వినండి ఒక్కసారి కొత్త వినండి. విషయం కాదు కదా ఇది. సాయి గారు ఒక మాట చెప్పండి. ఒక్క నిమిషం, ఆ రోజు మీరు చూస్తే మీరు అడిగింది వినిపిస్తున్నారు, వినండి ఒక్కసారి. దానిపైన ఆవిడ కూడా కోపం వచ్చి కేసులని పెట్టడం, ఏకపక్షంగా పనిచేయరు. అక్కడక్కడ నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు భారతీయ గారిని కేసులో పెట్టడానికి మోడీ గారి డైరెక్షన్ లో పెట్టారా, లేదా మోడీ గారి డైరెక్షన్ లో మీరు ఈ మాట అన్నారు, ఓకే, దానికి ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. దానికి మీరు చంద్రబాబు నాయుడు గారినో ఇంకొకరు చెప్పడం కరెక్ట్ కాదు. అది రైట్, మీ ఓకే, మీ వెర్షన్ అది రైట్ అండి. థ్యాంక్ యూ అండి. సార్, ఈ కేసులు పెడతానికి సోనియా గాంధీ ఎంత కారణమో ఆ రోజు శంకర్రావుతో కేసు వేయించి దాంట్లో ఎర్రమనాయుడు గారు మీ పార్టీ నుంచి పెట్టింది దాంట్లో మీకు తెలియదు, అంత చంద్రబాబు నాయుడు గారు అందులో ఉన్నారా? దాంట్లో అక్కడికి వద్దాం ఒక్కసారి. ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారు? ఇక్కడ ఈడీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థ, ఛార్జ్ షీట్లు పెట్టచ్చు, ఎఫ్ఐఆర్లు పెట్టచ్చు, దానికి ఎట్లాంటి అభ్యంతరం లేదు, అందులో ఎవరి పేర్లు అనేటువంటి దర్యాప్తుకి అభ్యంతరం లేదు. కానీ సెలెక్టెడ్ మీడియాకి మాత్రమే ఆ పేర్లు లీక్ అవ్వడం, ఆ ఛార్జ్ షీట్లో పెడుతున్నారన్నది లీక్ అవ్వడం ఎలా జరుగుతోంది? సాయి గారు, సెలెక్టెడ్ మీడియాకి ఏ విధంగా వచ్చిందనే విషయంలో నేనెవరినండి సమాధానం చెప్పడానికి? అంటే ఫెయిల్ అయినట్టు దాని విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ జాతకాంతరం అవుతుంది. నాట్ ఎట్ ఆల్. ఒక్క నిమిషం. మనం ఈ రోజు పేపర్లో వచ్చిన, పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నాం మనం. అంటే అది ఎప్పుడంటే మీరు అధికారంలో లేనప్పుడు అది కన్విన్సింగ్ స్టేట్మెంట్, మీరు పవర్ లో ఉన్నప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లు వీక్ అయితే తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్య ఉండాలి, లేదంటే కుమ్మక్క అయితే కనుక వాళ్ళ మీద చర్య ఉండాలి. అలా కాకపోతే మీరు అందులో భాగస్వాములు అవుతారు లేదా ఫెయిల్యూర్ అవుతుంది. ప్లీజ్ నన్ను పూర్తి చేయనివ్వండి. ఈ రోజు పేపర్లో వచ్చిన వార్తల దాని మీద ఆధారం చేసుకొని మనం చర్చిస్తున్నాము. ఈడీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈడీ నడవదు. అది యూపీఏ ప్రభుత్వంలో మనం చూసాము. సిబిఐని గురించి మనం ఏమనుకున్నాం? కేజ్డ్ ప్యారెట్ అని కూడా ఆ రోజు సిబిఐ మీద ఆరోపణలు వచ్చాయి. ఈ రోజు ఈడీ కొత్తగా భారతీయ గారిని నిందితురాలుగా చేర్చినందువల్ల మనం చర్చ చేస్తున్నాము. ఈ దేశంలో అనేక దర్యాప్తు సంస్థలు జరిపే భాగంలోనే ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో కొత్త విషయాలు వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత చాలా మంది చెప్తున్నారు సిబిఐ ఆమె పేరు అందులో చేర్చలేదు, ఈ రోజు ఈడీ చేరుస్తుందని. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క సమస్యను, ఆయనకు అనుమానాలను ఆయన ట్వీట్ చేసుకునే హక్కు ఉంది. ఆయన ట్వీట్ చేసే ఎవరికైనా హక్కు ఉంది. ఆయన అనుమానాలు ఉండొచ్చు.
కానీ ఈరోజు ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ మనం చూసినప్పుడు దర్యాప్తు సంస్థలో దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో కొన్ని విషయాలు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఆ దృష్టికి సంబంధించిన కొంతమందిని కొత్తగా నిందితులు చేర్చారు. ఇందాక మనం దాసు గారు చెప్పారు మన దోషి అందావా లేకుంటే ముద్దాయి ఉందావా, నేనేమంటున్నంటే నిందితులు అక్యూజ్డ్, ఆమె దోషి కాదు, ఆమె ఇప్పుడు నిందితురాలే. ఇప్పుడు మీరు చెప్పారు మనకు వచ్చిన సమాచారం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మీరు నన్ను పూర్తి చేయనివ్వండి. నన్ను పూర్తి చేయనివ్వండి. కాబట్టి ఈ రోజు మనం దేశంలో అనేక నాయకుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు లలూ ప్రసాద్ గారి మీద వచ్చిన ఆరోపణలు, ఆ యొక్క గడ్డి కుంభకోణంలో లేటెస్ట్ స్టేజ్ లో చాలా మంది పేర్లు చేర్చారు. వాళ్ళ దర్యాప్తులో కొంతమంది అధికారులు ఐఏఎస్లో చేర్చిన సందర్భం ఉంది. కాబట్టి ఇదేమి న్యూ ఫినామినా కాదు, ఇదేమి కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో చేసింది కాదు. కానీ వైఎస్ఆర్సీపీ కొన్ని అనుమానాలు ఉండొచ్చు. కొంతమంది అధికారులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళ ప్రోత్బలంతో ఇది జరిగిందని వాళ్ళ అనుమానాలు ఉండొచ్చు. అనుమానాలు ఉండడం తప్పులేదని నేను అంటున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసి ఆయన యొక్క సమస్యలు కొన్ని చెప్పినప్పుడు పిఎంఓ నుంచి చెన్నై ఈడీ ఆఫీస్కి వెళ్లి వీరు ఇక్కడ సమస్యలు చెప్తున్నారు, వీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, దాన్ని పరిశీలించడం కూడా ఈడీకి రాశారని కూడా మనం చూసాము. కాబట్టి ఈడీ తీసుకున్న చర్య ఏదైతే ఉందో వాళ్ళ యొక్క రెగ్యులర్ యాక్టివిటీలో వాళ్ళ దృష్టికి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తుల పేర్లు వచ్చినప్పుడు ఆ పేర్లు చేర్చుంటారు. దీని వెనక పెద్ద రాజకీయ కోణం చూడాలా, కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదో చేస్తుంది లేదా ఇంకెవరో చేస్తున్నారని రాజకీయ కోణాలు చూడడం కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. కానీ ఎవరి అనుమానాలు వారికి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానాలు ఉండొచ్చు, మీ అనుమానాలు మీకు ఉండొచ్చు, ఎవరి అనుమానాలు వాళ్ళు ఉండే హక్కు ఉంది. ఈ హక్కును కూడా ఎవరు మనకు కాదని చెప్పలేవని నేను చెప్తున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. తెలుగుదేశం అంటే వైఎస్ఆర్సీపీని చెప్పండి శ్రీధర్ గారు. నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ లో కానీ మేనిఫెస్టోలో కానీ ఏమన్నారంటే క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళందరినీ కూడా పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ సంవత్సరం లోపల ఉండకుండా చేస్తాను నేను అని చెప్పన్నారు. ఇప్పుడు దాకా 4 సంవత్సరాలు అయింది. బిల్ ఏం చేశారు? ఇప్పుడు ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ అని స్పెషల్ కోర్ట్స్ అని ఇన్ని వ్యవహారాలు చెప్పారు. మరి ఎవరితో లాలూచియారు నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? ఇప్పుడు అర్లియర్ సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి బీజేపీ నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఈడీ అంటే ఎవ్రీ డైరెక్షన్ ఫ్రమ్ ఢిల్లీ, ఎవ్రీ డైరెక్షన్ ఫ్రమ్ నరేంద్ర మోడీ టైప్ లో ఉన్నది. మీరు అనుకూలంగా ఉన్నారు, మీరు కేసులు పెడతారు, అనుకూలం లేని వదిలేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఏమన్నారు, కర్ణాటక ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రజలందరూ కాపాడాలి, కేసులు పెడతారు. మీకేం ఒక ఇండిపెండెంట్ ఆలోచన లేదు, అన్ని డైరెక్షన్లు సిపిఐ నుంచి స్వతంత్రంగా పనిచేస్తుంది, స్వతంత్రంగా ఆలోచన చేస్తుంది, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కేవలం రాజకీయ ఆరోపణలు చేసుకుంటూ ఇద్దరు ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఇక్కడ నేను అడిగేది ఏంటంటే మీరు అంటున్నారు ఎవ్రీ డైరెక్షన్ ఫ్రమ్ ఢిల్లీ అని. అంటే మీ దృష్టిలో ఈ కేసు పెట్టడం వెనకాల ఢిల్లీ ప్రమేయం ఉందనుకుంటున్నారు? భారతీ పేరుని చేర్చడం వెనకాల ఢిల్లీ ప్రమేయం ఉందని జనసేన భావిస్తోందా? మోడీ ఇంటర్ఫీరెన్స్ ఉందని భావిస్తోందా? అమిత్ షా ఇంటర్ఫీరెన్స్ ఉందని భావిస్తోందా? ఖచ్చితంగా బీజేపీ ఈడీ గానీ సిబిఐతో వాడుకుంటున్నది. బీహార్ లో గానీ ఉత్తరప్రదేశ్ లో గానీ ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా రాజకీయం చేస్తా ఉంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నరేంద్ర మోడీ కొంతవరకు ఉన్నది. అంటే భారతీ నిరపరాధి, జగన్ నిరపరాధి, వాళ్ళ మీద అన్యాయంగా కేసులు ఇరికించారు. ఆ కేసుల్ని వాళ్ళ మోడీ కూడా వాళ్ళని ఇరికిస్తున్నారని జనసేన నమ్ముతోందా? లేదు, నేను ఫస్ట్ ఓపెనింగ్ సెంటెన్స్ ఏమన్నానంటే
రాజకీయంగా ఉన్న పొలిటికల్ లీడర్స్ వాళ్ళు చేసిన వ్యవహారాలని వైఫ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, బిజినెస్ ఇంట్రెస్ట్ అని చెప్పి సుబ్రహ్మణ్య రెడ్డి పేరు చెప్పాను, business is రాజశేఖర different. రెడ్డి గారి పేరు చెప్పాను, Business is జగన్మోహన్ రెడ్డి గారి పేరు different. చెప్పాను. ఇది మీకు business list కాదు చెప్పమంటే కదా. list చెప్తాను. Right, నేను ఇది ఇంకో మాట business కూడా కాదు కదా. చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అలా నాన్న కుర్చీ అడ్డు పెట్టుకొని సంపాదించిన భారతి గారు తప్పు గారు చేశారా MD. లేదా? ఆవిడ శ్రీధర్ వైఫ్ గారు, అవ్వచ్చు, శ్రీధర్ వేరే గారు, అవ్వచ్చు, అది కాదు శ్రీధర్ గారు, కదా. సంబంధం లేదు. శ్రీధర్ గారు, కేవలం కేంద్ర మీరు- ప్రభుత్వం మీరు- రాజకీయ మీరు- పరంగా మీరు- చూడాలి. స్టాండ్ మీరు ఉంటే ఈడీ కేసులు ఒక ఎందుకు నిమిషం, వేశారు? ఎవరని మీరు చూడాలి? ఎవరైనా ఎవరైతే తీసుకొని కంపెనీ రన్ మీరు చేస్తారో, రెండు పడవల ఎవరైతే మధ్య జాగ్రత్త కాలు పెట్టొద్దు. పెట్టారో, వాళ్ళ మీద రెండు యాక్టివిటీ పడవల మీద పెట్టారు. కాలు పెట్టొద్దు. ఈడీ మీరు పెడుతుంది సిపిఐ అన్నారు, సిపిఎం జగన్మోహన్ మీద రెడ్డి కాలు గారు, మోడీ పెట్టినట్టుగా గారు, ఈ యొక్క ఈ సంబంధం చర్చ లేదా? ఆ విధంగా వద్దు. ఆంజనేయ రెడ్డి గారు, ఒక్క నిమిషం. సరే, ఆంజనేయ రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. భారతి గారు ఒక్క నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు. ఏం అధికార శ్రీధర్ గారు, అంటే బీహార్కి వాటికి ఒక స్టైల్, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈడీకి మళ్ళీ మరి ఒరిజినల్గా ఉంటుందా? అంటే బీజేపీ దీని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండదని చెప్పి మీరు చెప్తున్నారు, మీరు చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పదలుచుకున్నారు? నేను అనేది మీరు అర్థం చేసుకోండి. ఎలంబల్ శ్రీనివాస్ నేను ఓపెన్ గా నేను క్లియర్ గా చెప్పింది అంటే రాజశేఖర రెడ్డి గారు విజయలక్ష్మి గారి కేసులు ఉన్నాయి. అరే కోర్టుకు నువ్వు వెళ్ళారు. పాతక- మీకు తెలియకపోతే అది కాదయ్యా. తెలుసుకోండి ఈ రోజు. నువ్వు ఇప్పుడు ఇంకా నాంపల్లి కోర్టుకి ఈడీ విజయలక్ష్మి గారు వెళ్ళారు. బీజేపీ అన్నప్పుడు దీనికి వర్తిస్తుందా? అదే SBI లో లోన్ అవుట్ స్టాండింగ్ దానికి వెళ్ళారు. అదే విధంగా విజయలక్ష్మి గారి కేసు కూడా వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకి ఆవిడ కదా బినామీ, ఆవిడ కదా మేనేజింగ్ డైరెక్టర్. తప్పే ఉన్నది కేసు అంటే కూడా. అక్కడ ఆవిడ బీహార్లో free. ఏమో మోడీ గారు ఆవిడ పెడతారా? ఇక్కడ మోడీ గారు ఆవిడ ఆన్సర్ పెడతారా? అంటే చేసుకోవాలి మీరు పెడితే. ఒక స్టాండ్ దాని గురించి ఏం మాట్లాడతారు? నువ్వే మాడతావా? ఏం మాడతావు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క స్టాండ్ నిమిషం, ఉన్నది. ఒక్క నిమిషం. ఏదైతే కరెక్ట్ స్టాండ్ ఉందో ఆ ఒక్క స్టాండ్ నిమిషం, ఒక్క మారుస్తాం. నిమిషం, ఒక్క మీ నిమిషం, వల్ల ఒక్క పొలిటికల్ గా స్టాండ్ మారుస్తాం అనుకుంటున్నారా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. దాని మీద ఎంక్వైరీ ఉన్నది. ఆయన రిజైన్ చేసి ఇష్యూ డిబేట్ కాదు. ఒక్క నిమిషం, నేను అడిగేది ఒక్క మాట. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇష్యూ క్లారిటీ రానిండి. ఒక్క నిమిషం. ఇక్కడ శ్రీధర్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. శ్రీధర్ గారు, ఇక్కడ నేను అడిగేది ఈడీ ఢిల్లీ డైరెక్షన్లో నడుస్తుంటే ఢిల్లీ డైరెక్షన్లోనే ఈవేళ భారతీ పేరుంది. ఇది మీరు ఇందాక చెప్పిన విజయలక్ష్మి గారిది అప్పు ఎగవేత కేసు. ఇది అట్లా కాదు, అవినీతి కేసు. ఇది అక్రమార్జన కేసు. అంటే డబ్బులని అక్రమంగా సంపాదించారన్న కేసు. ప్రభుత్వాన్ని వాడుకుని డబ్బులు సంపాదించారనేటువంటి కేసు. ఇది వేరు, అప్పు మిస్ చేయడం వేరు. దానికి దీనికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఈ కేసుని ఈవేళ మోడీ కావాలని వైసీపీ మీద పెట్టించారు అని మీరు నమ్ముతున్నారా? ఏది భారతీ మీద పెట్టించారని మీరు నమ్ముతున్నారా? ఈడీ కేంద్రం డైరెక్షన్లో నడుస్తుంటే ఇది కావాలని మోడీ పెట్టించారని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా బీజేపీ బార్గెనింగ్ చేసుకుంటుంది ప్రతి రాష్ట్రంలో కూడా. అందులో భాగమే అనుకుంటున్నారా? టీడీపీని వైసీపీని ముగ్గురిని కూడా వాళ్ళు బార్గెనింగ్ చేసుకుంటున్నారు. అది జరుగుండొచ్చు. కానీ ఇప్పుడు భారతి గారు ఒక స్త్రీ, మేము గౌరవిస్తాం. అంత మాత్రాన మేము కేసులు పెట్టకూడదని అనం కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు ఎందుకు? ఆవిడ మేనేజింగ్ డైరెక్టర్, ఆవిడ రన్ చేసింది, ఆవిడ సమాధానం చెప్పుకోవాలి. రైట్. అంటే నేను అనేది ఆమె మీద కేసు బీజేపీ పెట్టించిందని మీరు నమ్ముతున్నారా? అయి ఉండొచ్చు. మనం వెయిట్ చూడాలి కదా. అప్పుడు ఇదంతా హియర్సే. నిజంగా పెట్టారా లేదా? ఆవిడకి ఇంకా నోటీసే రాలేదంట. చెప్పు. నోటీస్ వచ్చిన తర్వాత డిస్కషన్ చేయాలి. ఆంజనేయ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తున్న ఒక్క నిమిషం. సురేందర్ నాయుడు ప్రస్తుతం తెలుగుదేశం నాయకులు తిరుపతి నుంచి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. సురేందర్ నాయుడు గారు ఏమంటారు? ఇందులో జనసేన వైసీపీ ఇద్దరు కూడా మీరు కేసు పెట్టించారని నమ్ముతున్నారు. రెండో పక్కన వైసీపీ అంటోంది ఇదంతా తెలుగుదేశం పార్టీ కుట్ర అంటోంది. ఏమంటారు? ఈరోజు వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం కాకముందు జగన్మోహన్ రెడ్డి గారిది రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తుల విలువ ఎంత? ఒక్కసారిగా సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిది రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తులు ఎంత పెరిగాయి అంటే ఈ ఆస్తులన్నీ పెరగడానికి కారణం ఏంది? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసింది నిజం అవునా కాదా? అదేవిధంగా ఈరోజు ఫేక్ కంపెనీస్, సూట్ కేస్ కంపెనీల పేర్లతో ఈరోజు కంపెనీలన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఈరోజు ఇన్ని 100 కోట్లు, ఇన్ని లక్షల కోట్లు సంపాదించారంటే అది ఎక్కడి నుండి వచ్చాయి? నిజంగా వాళ్ళు వ్యాపారం చేసే సంపాదించారు అనుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు వ్యాపారం ఇంకా బ్రహ్మాండంగా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి కూడా ఈ విధంగా ఈ వ్యాపారం చేస్తే
లక్షల కోట్లు సంపాదించవచ్చు అనే టెక్నిక్ అందరికీ చెప్తే ఈ రాష్ట్రం ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది. ఈరోజు వీళ్ళు ఏదో ఒక కాకమ్మ కబుర్లు చెప్పి ఈరోజు తప్పించుకోవాలని చూస్తున్నారు. నిజంగా ఉప్పు తిన్నవారు నీరు తాక్క తప్పదు. వీళ్ళకంటే ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కానీ ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఈరోజు మనం వాజ్పేయి గారిని తీసుకుంటే మూడు సార్లు ప్రధానమంత్రిగా చేశారు. ఆయన చాలా మంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే, రాజశేఖర రెడ్డి గారి కొడుకు మాత్రమే మార్గం ఎలా తెలిసింది? సంపాదించేదానికి 750 రూపాయలు అయింది చంద్రబాబు నాయుడు సీఎం కుర్చీ ఎక్కిన వెంటనే గత 3-4 సంవత్సరాలు. దీనికి సమాధానం చెప్పగలరా? మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇదే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఈ రోజు ఏదైతే లోటస్ ఆ లోటస్ అమ్ముకోవడానికి పర్మిషన్ అడిగిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నాకు అప్పులు ఉన్నాయి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ప్రతిమలాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంటే 3 సంవత్సరాలు తిరక్క ముందే ముఖ్యమంత్రి అవుతానే ఇన్ని లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించారు? ఇన్ని లక్షల కోట్లు సంపాదించడానికి ఆయనకి ఏ విధంగా చంద్రబాబు నాయుడు 2 ఎకరాలని మీరు అంటున్నారు. 2 ఎకరాలు ఉండింది. ఒక్క నిమిషం వినండి, మిగతా వాళ్ళది కూడా వినండి. మీరు అదే మాటను రిపీట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం మిగతా వాళ్ళది కూడా విని మీరు ఆన్సర్ చేస్తే ఆ కరెక్ట్గా ఉండదు. మనం ఉపన్యాసంగా కాదు కదా డిబేట్ అంటే. మీరు ప్రశ్న వేయాలి, వాళ్ళు జవాబు చెప్పాలి, వాళ్ళు ప్రశ్న వేయాలా, మీరు జవాబు చెప్పాలి. మీరు ఆరోపించారు, వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు, అలాగే వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు మీరు సమాధానం చెప్పండి. సురేంద్ర నాయుడు గారు, మీరు చాలా చక్కగా విశ్లేషించారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకొని డబ్బులు 1,00,000 కోట్లు అని చెప్పని ఆయన అనేక సార్లు అసెంబ్లీలో కూడా ఛాలెంజ్ చేశారు. నా ఆస్తులన్నీ మీకు రాసిస్తా, నాకు ఇంత అమౌంట్ ఏమని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు తీసుకోలే. ఎందుకు మీరు 10 1,00,000 కోట్లు అంటారు? ఇప్పుడు ఒకటే చెప్తున్నా, మీకు ఆస్తులు ఆగండి సార్, ఒకటి ఆగు. ఏదైతే లోకేష్ గారు ఎమ్మెల్సీ కాకముందు కానీ ఎమ్మెల్సీ తర్వాత దాదాపు 100 రెట్లు పెరిగిపోయింది ఆస్తుల వాల్యూ. మీరేం చెప్తారు సమాధానం? అది కాదు, మీరు ఏదో గురిగించే సామెత చెప్పాకండి. గురిగించే చూస్తే కింద మీద నల్లగా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, అవినీతి గురించి మాట్లాడితే ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి పరిగెత్తుకొచ్చేసాడయా? ఓటుకు నోటిఫికేషన్ దొరికాదు, పారిపోయి వచ్చింది ఇక్కడికి. చంద్రబాబు నాయుడు గురించి నిప్పు అని చెప్తారా? నిప్పు పప్పు గురించి చెప్తారు. ఇక్కడ ఏమవుతుందో అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే, ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు, ఒక్క నిమిషం మాట్లాడండి. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం. సురేంద్ర గారు ఒక్క నిమిషం. అడిగిన దానికి సమాధానం. సురేంద్ర గారు ఒక్క నిమిషం. ధైర్యం ఉంటే సురేంద్ర గారు ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏం సమాధానం కావాలి? ఒక్క నిమిషం. ఏం సమాధానం కావాలి నీకు? ఇక్కడ ఒక్క మాట. నువ్వు అధికారంలో ఉన్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు దమ్ము ధైర్యంగా ఉన్నావు. 1,00,000 కోట్లు ఏ విధంగా సంపాదించినారు సమాధానం చెప్పవయ్యా. నువ్వు 1,00,000 కోట్లు ఎక్కడున్నావయ్యా నువ్వు చెప్తానికి? మీరు మీలాగా 4,00,000 కోట్లు 4 ఏళ్ళు సంపాదించిన వ్యక్తి కాదు. ఒక్క రోజులో 8,5 లక్షలు బెంగళూరులో ఖర్చు పెట్టిన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఒక్క రోజుకి 8,5 లక్షలు ఖర్చు పెట్టాడు. మీరు చెప్పండి సమాధానం, ఏం చెప్పేది మీరు? రైట్, ఇష్యూ డిబేట్ కాకుండా ఒక్క నిమిషం ఇక్కడ. ఒక్క నిమిషం సురేంద్ర గారు, ఒక్క నిమిషం వస్తున్నాను ఉండండి మీ దగ్గరికి మళ్ళీ. ఇక్కడ పబ్లిక్కి రేపైనా సరే ఆన్సరబుల్ ఏంటంటే ఒక ఆరోపణకి సరైన జవాబు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు జగన్ వ్యాపారాలు చేశారు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆయన వ్యాపారాలు చేశారు. దిగిపోక ముందు లాభం రాలేదు, దిగిపోయిన తర్వాత లాభం రాలేదు. ఈ స్థాయిలో ఓన్లీ ఆ టర్మ్లో మాత్రమే వచ్చింది. వాళ్ళు చెప్పినట్టు 1,00,000 కోట్లు కాదు. కానీ ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది 11,000 కోట్ల రూపాయలు. అందులో కూడా ఎవరైతే ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందారో 1,000 కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళు జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టారు. ఇది ప్రధానంగా కనబడేది. అంటే ఖచ్చితంగా జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన ప్రధానమైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం దగ్గర భూమిలో ఆస్తులో సంపాదించుకున్నారు. అది కూడా అతి తక్కువ ధరకి సంపాదించుకున్నారు. వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు 10 రూపాయలకి షేర్ కొనటం, 10 రూపాయల షేర్ని 2,000కో 3,000కో కొనటం, మళ్ళీ 10 రూపాయలకి అమ్మేయడం. ఈ గ్యాప్పే
ఇక్కడ లీగల్గా అయితే కరెక్టే, కానీ ఎథికల్గా వచ్చేటప్పటికి జనానికి జవాబు చెప్పుకోవాల్సిన. పోనీ వ్యాపారంలో అద్భుతం అంటే కనుక ఆ తర్వాత సంపాదించాలి కదా ఇన్ని వేల కోట్లు, ఆ తర్వాత ఎందుకు సంపాదించలేదు, అంతకుముందు ఎందుకు సంపాదించలేదు, ఆ టైం సర్టెన్ పీరియడ్లో మాత్రమే సంపాదించడం అనే దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఫ్యూచర్లో ఉంటుందంటారా ఉండదంటారా? సార్ 100 రూపాయలు మీరు అడిగిన దాంట్లో పాయింట్ చెప్తాను సార్. జగన్ ఒక్క నిమిషం వ్యాపారాలు చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ సార్, ఎప్పుడు కూడా తప్పకుండా ఒక పవర్లో ఉన్నప్పుడు మాత్రమే అంటే ఒకటి నేను అనేది ఆ ఈడీలు గనక ఆస్తులు అటాచ్ చేయకుండా, ఈడీలు కనుక సిబిఐలు చేయకుండా ఉంటే తప్పకుండా ఇప్పుడు కూడా అదే లాభాలు బాగా వచ్చాయి. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈడీలు కానీ అన్నీ అటాచ్ చేసేసి ఆస్తులు సీజ్ చేసిన తర్వాత వ్యాపారం ఆ విధంగా నడిచే అవకాశం ఉండదు ఎప్పుడు కూడా. తర్వాత ఏదో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారని చెప్పని ఎవరైతే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారో వాళ్ళు చాలా కంపెనీలో పెట్టుబడి పెట్టారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో కాదు. రైట్. తర్వాత అక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటంటే, పెట్టుబడులు పెట్టిన సంస్థలు కొన్ని అయితే పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థ ఏంటో తెలియదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఒకే అపార్ట్మెంట్లో 6 కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఇందులో డబ్బులు పెట్టారు, అక్కడ లేడు, అది అందులో అంతకుముందు జీరో ఉంది, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత ఇందులో పెట్టుబడి పెట్టాక ఆడు మాయమైపోయాడు, ఆ సంస్థకు బోర్డు మాత్రం తప్పించి ఎవరు లేరు. ఇదే సూట్ కేసు కంపెనీల వ్యవహారం. దాంట్లోనైనా ఆన్సర్ చేయాలి కదా, ఇదిగో మాకు సో అండ్ సో వాళ్ళు ఇట్లా పెట్టారు వాళ్ళు అనేది పబ్లిక్ కన్విన్స్ చేయగలగాలి కదా ఫ్యూచర్లోనైనా. కూడా ఇదే సూట్ కేసు కింద ఇన్వెస్ట్ చేసాయి. రైట్. జగన్ భుజ్పల్ కేసులో కూడా వీళ్ళందరూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇన్వాల్వ్ అయినారు సూట్ కేసు కంపెనీలన్నీ. రైట్ సార్. ఇప్పుడు మీరు చెప్పారు, నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గవర్నమెంట్లో మినిస్ట్రీగా నేను చేయలే, రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఓకేనా. దాంట్లో ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు 5 పైన నిర్దోషులుగా బయట రావడం జరిగింది. అధికారులు తప్పు చేయిందే ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తారు? లాజిక్ అధికారి ఏంటి రూల్ ప్రకారం దాంట్లో రాస్తారు, కానీ ఇక్కడ నేను అదే లీగల్ వేరు ఎథికల్ వేరు. లీగల్గా వచ్చేటప్పటికి చట్ట ప్రకారం మీరు క్యాబినెట్లో తీర్మానం చేశారు, క్యాబినెట్ తీర్మానం ప్రకారం ఇచ్చారు కాబట్టి అధికారి తప్పేం లేదు. కానీ ఇక్కడ 10,000 రూపాయల వాల్యూ అంటే ఇక్కడ 10 లక్షల రూపాయల వాల్యూ చేసే స్థలాన్ని 10,000కే వాళ్ళకి ఇచ్చారు. రెండో పక్కన ఇక్కడ సంస్థలోకి వచ్చి వాళ్ళు వచ్చి 100 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఇది ఎథికల్గా. లీగల్గా అయితే ఆటోమేటిక్గా ఎవరు గవర్నమెంట్లో ఉన్నా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేసుకుంటున్నప్పుడు, అవతలు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అదే ఆరోపణ చేశారు, కాకినాడ పోర్టు గురించి ఆరోపణ చేశారు, గంగవరం పోర్టు ఆరోపణ చేశారు, నెల్లూరు గురించి ఆరోపణ చేశారు. తీరా చూస్తే ఆయన వాళ్ళ మీద ఏం చర్య తీసుకు, ఈయన వచ్చి మీ మీద ఏం చర్య తీసుకు, కానీ డబ్బులు మాత్రం వెళ్ళిపోయినాయి, ప్రజల ఆస్తులు వెళ్ళిపోయినాయి. అందరూ కూడా నీతి ఎదురు వాళ్ళకి మాత్రమే చెప్తున్నారు. మనకు వచ్చేటప్పుడు క్విట్ ప్రోగో అనేది ఏది కూడా మీకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ అనేక మంది మాట్లాడి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అపోహలు. అదేనండి, అంటే ఆయన కేసీఆర్ గారికి క్యాప్సికం పండిస్తేనేమో 1,00,000 రూపాయలు వస్తుంది ఎకరానికి, మామూలు రైతు పండిస్తేనేమో 1,000 రూపాయలు వస్తుంది. మీ దగ్గర కూడా మీరు అధికారంలోకి రాకముందేమో 10 రూపాయలు ఉంటుంది షేర్, అధికారంలోకి రాగానేమో 3,000 అవుతుంది, మళ్ళీ అధికారంలోకి ఈ లోపుగానే అది 10 రూపాయలకే మళ్ళీ మీకు అమ్మే సార్. ఇది జనాలకు కన్విన్సింగ్ అవుతుంది. అధికారంలోకి వచ్చిందో రాలేదో పక్కన పెట్టండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం బాగా చేస్తాడని నేను ముందు నుంచి చెప్పడం జరుగుతుంది. అదే ముందు ఉంటే కనుక గవర్నమెంట్లోకి రాకముందే బాగా సంపాదించారు, తప్పకుండా సంపాదించాడు, అదే విధంగా వ్యాపారం పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు మీరు రాలేదని అడుగుతారు? ఇప్పుడు రాకపోవడానికి కారణం అన్ని విధాలు కూడా ఈడీలు అటాచ్ చేయబడి జరిగింది తప్ప ఆయన వ్యాపారం చేసి పబ్లిక్ ట్యాక్స్ కట్టాడు. ఆయన ట్యాక్స్ కట్టాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు లాగా దొంగ లెక్కలు చెప్పాలి. అప్పుడు ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించబోయినా కూడా ప్రకటించి ఆ తర్వాత ముందు ఎమ్మెల్సీ కాకముందు ఒక రకం ఆస్తులు ఉంటాయి, ఎమ్మెల్సీ అయ్యాక ఒక రకం ఆస్తులు ఉంటాయి. దాన్ని ఏ విధంగా మార్పు చేస్తారు? దాన్ని మేము చెప్పని చెప్పామా? సురేంద్ర గారు చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేస్తారు, తప్పకుండా ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడు. సురేంద్ర గారు ఇక్కడ ఒక్క నిమిషం, మీరు కూడా తెలుగుదేశం పార్టీ ఆన్సర్ చేయాల్సింది కూడా ఇక్కడ ఒక మాట. ఇప్పుడు వాళ్ళకి ఎట్లాంటి ప్రశ్న అయితే వస్తుందో ఇవాళ మీకు రాకపోవచ్చు, కానీ రేపైనా ఇదే ప్రశ్న వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు మన శ్రీధర్ గారు వేశారు ఆ ప్రశ్న. హెరిటేజ్కి కావచ్చు, హెరిటేజ్కి సంబంధించిన షేర్లు పవర్లోకి రాకముందున్న రేట్ ఎంత, ఇవాళ ఉన్నటువంటి రేట్ ఎంత, ఫీచర్స్ సంస్థ కానీ లేకపోతే రిలయన్స్ సంస్థ కానీ కొనుగోలు చేసినటువంటి షేర్ వాల్యూ భారీ ఎత్తున రేటు పెట్టి ఎందుకు కొన్నది, అదే సంస్థలకి ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ షాపులు ఎట్లా ఇచ్చారు, వాళ్ళతో రేషన్ షాపుల్ని మాల్స్ కింద మార్చుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళని ఏ ఆరోపణ అయితే చేశారో మీది కూడా అదే ఆరోపణకి సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఉండదా? అంటే మనం పవర్లో ఉన్నప్పుడు వేరు, వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వేరు అనేటువంటిదే. ఈరోజు చక్కని ప్రశ్న అడిగినారు సార్ మీరు. వాస్తవంగా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు గురిగింజ వెనక నలుపు తెలియదా అని, నేను కూడా అదే అడుగుతున్నా. ఈరోజు
ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రభుత్వం లేనప్పుడు అప్పుల్లో ఉన్నాడు. వ్యాపారం చేసే టెక్నిక్ సురేంద్ర గారు తెలిసిన వ్యక్తి ఒక్క అయితే నిమిషం, నేను సురేంద్ర గారు లేనప్పుడు కూడా సురేంద్ర గారు 2 ఎకరాలు వద్దు, ఒక్క నిమిషం, ఒక్క 2 నిమిషం. ఎకరాలు. డేవిడ్ కాదు, ఒక్క Conclude నిమిషం. చేస్తాను ఆ, సార్. రాజకీయంగా 2 ఎకరాలు. ఆగిపోతుంది ఇక్కడ. Conclude చేస్తాను ఒక్క నిమిషం. ఆయన సురేంద్ర పదే గారు, చెప్తున్నాడు. ఇందాక నేను 2 అడిగిన- ఎకరాల నుంచి ఒక్క ఎక్కడికి వచ్చారు నిమిషం. చంద్రబాబు నాయుడు? 2 ఎకరాల ఒక్క నుంచి. నిమిషం. మిమ్మల్ని 2 అడిగినప్పుడు acres. ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఒక్క నిమిషం. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ రాని. సురేంద్ర గారు, రాజకీయంగా నేను అడగట్లేదు ఇక్కడ, పబ్లిక్ కి తెలియాల్సిన సమాధానం వాళ్ళకి నేను అడిగే, వాళ్ళని డైరెక్ట్గా ఎట్లొచ్చింది అనేది, అది నిజమా కాదా వాళ్ళు చెప్పిన వివరణ పబ్లిక్ కెన్ డిసైడ్. మీరు కూడా అదే ఆన్సర్ చేయాలి కదా. మీరు ఎదురుదాడి చేసేసి అక్కడితో ఎందుకు ఆపేస్తున్నారు? మీరు కూడా ఒక మాట, మీరు ఏదైతే క్విడ్ ప్రోకో అని చెప్పారో అదే పాలసీలో ఈవేళ మీరు కూడా ఇక్కడ తెచ్చుకున్నారు కదా పెట్టుబడి. అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆదాయం కాదు కదా మీకు. ఇక్కడ ఒక్కసారిగా మీది వ్యాపారంలో ఏం పెరిగిందని ఇన్ని వేల కోట్ల రూపాయలకి మీ రేట్లు పెరిగినాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు ఆ టైంలోనేమో సంపాదించడం, మిగతా టైంలోనే విమర్శలు చేయడం అనేటువంటి ధోరణి కరెక్ట్ అంటారా? ఈరోజు 25 సంవత్సరాల కష్టార్జితం సార్ అది. 25 ఏం సంవత్సరాలు ఏం కష్టపడి అది కాదండి, 25 ఏళ్ల నుంచి ఇంత లాభం ఎందుకు రాలేదు? హెరిటేజ్ సంస్థని 25 ఏళ్ల నుంచి ఇంత లాభం ఎందుకు రాలేదు? 25 బ్రాంచ్లు అలా కాదు. బ్రాంచ్లు వచ్చిన తర్వాత రేటు పెరుగుతూ వచ్చిన రేటు ఈ రోజు ఇంకా గణనీయంగా రేటు పెరిగింది. అదే విధంగా ఈరోజు రేషన్ షాపులకు, రేషన్ మాల్స్కు అంటున్నారు. ఈరోజు హెరిటేజ్ మాల్ ఒకటే కాదు సార్, ఈ దేశంలో చాలా మాల్స్ ఉన్నాయి. చాలా మాల్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు నేను అడిగింది ఒకటి, మీరు చెప్తున్నది ఒకటి. రేషన్ షాప్ ని మాల్గా మార్చేటువంటి కార్యక్రమము ఇప్పుడు ఈ సంస్థలు ఎవరైతే మీ దగ్గర షేర్లు కొన్నారో ఆ సంస్థలకే ఎట్లా ఇచ్చారని అడిగా నేను. దానికి సంబంధించి ఒక్కసారి ఆన్సర్ తెలుసుకునే ముందు చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుంటాం. వెల్కమ్ బ్యాక్. భారతి పేరుని ఈడీ ఛార్జ్ షీట్లో పెట్టినటువంటి అంశం ప్రధానమైనటువంటి వివాదానికి కారణమైంది. దాని మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి జగన్, 2 అధికారుల పేర్లని, ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే 2 అధికారులు కావాలని ఇలా చేస్తున్నారన్నది తాజాగా కూడా మరొకసారి ఆరోపణ చేసినటువంటి నేపథ్యం. సురేంద్ర గారు ఏమంటారు? ఇక్కడ నేను ఇందాక అడిగినటువంటి పాయింట్, ఎవరైనా సరే పవర్లోకి రాకముందు ఒక లెక్క ఉంటుంది, పవర్లోకి వచ్చిన తర్వాత ఒక లెక్క ఉంటుంది. వాళ్ళు ఏ పని అయితే చేశారో మీరు కూడా అదే పని చేసినప్పుడు ఇద్దరూ కూడా ఒకటే అనుకోవచ్చా? సార్ మీరు నేను వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను అడ్డం పడలేదు. అదే ఇప్పుడు మీరు మాట్లాడండి, ఎవరు అడ్డం పడట్లేదు. దాని తర్వాత మీరు సమాధానం చెప్పమన్నారు కాబట్టి మీ మాట నేను ఉన్నాను. తప్పకుండా అడ్డం పడకుండా ఉంటే నేను మీరు అడిగిన చెప్పాను నేను. మీరు మాట్లాడండి పర్లేదు, చెప్పండి. ఈరోజు సార్ ఈరోజు 25 సంవత్సరాల నుండి హెరిటేజ్ సంస్థ స్థాపించి దేశ విదేశాల్లో కూడా ఆ సంస్థ యొక్క చిల్లింగ్ ప్యాంట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది సార్. అంటే 25 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత దానికి లాభాలు గణనీయంగా వచ్చినాయి. ఈరోజు ఒక స్థాయికి ఎదగగలిగింది. డే 1లోనే హెరిటేజ్ సంస్థ పెరిగిపోవడం కానీ, దాని షేర్ వాల్యూ పెరిగిపోవడం కానీ జరిగిపోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది ఆ విధంగా కాదు. ఈరోజు 4 సంవత్సరాలకు ముందు అప్పుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే అప్పుడే వ్యాపారాలు నేర్చుకున్నట్టు, అప్పుడే వ్యాపారాల్లోకి దిగినట్టు అంత డబ్బులు ఎలా సంపాదించారు అనేది క్వశ్చన్. ఇక్కడ సంస్థలు పెట్టి 25 సంవత్సరాల తర్వాత ఈ లాభాన్ని మనం ఆర్జించాం. దాని తర్వాత ఆయన మాట్లాడుతూ చెప్తున్నారు 2 ఎకరాలు అని. మీరు చూసారా చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలు వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రాకముందే సబ్జెక్ట్ ఉంటే డిబేట్ లేక రండి. ఏం మాట్లాడతారు మీరు? నేను సోపగా విన్నా
అట్లాంటి భాష వద్దు మనకి. ఒక్క నిమిషం సబ్జెక్ట్ వినండి మీరు. రైట్ రైట్ ఒక్క నిమిషం వెల్లంపల్లి గారు ఆన్సర్ చేయనియండి. ఆరోపణ చేసేటప్పుడు విన్న తర్వాత మీరు ఆన్సర్ చేస్తే మీరు మాట్లాడేది కూడా వింటున్నారు కదా అవతల వాళ్ళు. ఒక్క నిమిషం చెప్పండి సార్. నేనేమంటానంటే సాయి సార్, నేనేమంటానంటే ఈరోజు సబ్జెక్ట్ నా దగ్గర ఉంది. రైట్ రైట్ ఇక్కడ ఒక్క మాట అండి అవకాశం ఇచ్చినప్పుడు సురేంద్ర గారు ఒక్క నిమిషం సురేంద్ర గారు మనం ఇప్పుడు ఆ 2 ఎకరాలకు సంబంధించిన చర్చ జరపట్లేదు. ఆ అంశం వైపు అక్కర్లేదు. నేను అడిగే పదం ఏంటంటే వాళ్ళది ఓకే, మీ ఆరోపణ ఓకే. ఇక్కడ మీరు అంటున్నారు 25 ఏళ్ల నుంచి హెరిటేజ్ ఉందని. నిజమే, 25 ఏళ్ల నుంచి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఇట్లా పెరుగుతుంది కదా షేరు. పవర్లో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఇంకోటి షేర్ అనేటువంటిది రొటీన్, పెరగడాలు తగ్గడాలు అనేటువంటిది. ఎవరైతే ఆ కొన్నారో ఆ కొన్న సంస్థ వేరే చోట లబ్ధి పొందడం అనేదాన్ని మీరు క్విడ్ ప్రోకో అన్నటువంటి ఆరోపణ చేస్తోంది. ఇక్కడ కూడా ఎవరైతే కొన్నారో ఇవాళ 4 ఏళ్ల క్రితం నుంచి ఈ 4 ఏళ్లలో అయితే లీటర్ పాలు వచ్చేసి 25 రూపాయల నుంచి 1000 రూపాయలు గాల మనకి పాలు ఆ రేంజ్లోనే పెరిగినాయి. అట్లాంటప్పుడు ఒక్కసారిగా ఇదొక్కటి మాత్రమే పెరగదు కదా. పోనీ లాభం మీ దృష్టిలో అట్లాగేమన్నా చూపించగలరా? నిన్న 10,000 రూపాయల లాభం వచ్చింది, ఈ ఏడాది మేము పాలు లేకపోతే ఇతర అమ్మకాలు చేసినటువంటి సందర్భంగా 25,000 లాభం వచ్చింది కాబట్టి వీళ్ళు కొంటున్నారు అనేది చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమని చెప్పారు, ఇంతకుముందు సిమెంటు రేట్లు పెరిగినాయి కాబట్టి మాదని ఆ రోజున వాళ్ళు చెప్పారు. ఇవాళ మీరు కన్విన్సింగ్గా చెప్తున్నారు. పబ్లిక్ వచ్చేటప్పటికి ఒక క్లారిటీ కావాలి. ఎవరైతే ప్రయోజనం పొందుతున్నారో వాళ్ళు మాత్రమే ఎందుకు కొంటున్నారు? ఈరోజు మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ మిల్క్తో స్టార్ట్ అయింది సార్ హెరిటేజ్. ఈరోజు ప్రాడక్ట్లు దాదాపు 100 ప్రాడక్ట్లు ఉన్నాయి దాంట్లో. హెరిటేజ్ లో 100 ఒక్కొక్కటినే కదా ప్రొడక్ట్. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. చెప్పండి 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈరోజు ఆ కంపెనీకి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంది. ఆ కంపెనీ ఇంకా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కాబట్టి అలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మన డబ్బు రెట్టింపు అవుతుంది అనేసి ఎక్కువ మంది ఆ షేర్ను పర్చేజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి రేటు పెరిగింది ఈ రోజు. అంతేగాని ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్, అనుకున్నారు. ఆ రోజు మేము అకస్మాత్తుగా పెంచేయలేదు కదా. రైట్ రైట్ శ్రీధర్ గారు ఏమంటారు? మీకు క్లారిఫికేషన్ వచ్చిందా ఇప్పుడు? క్లారిఫికేషన్ అంటే ఆయనకి విషయం కూడా తెలియదు. 2004లో కూడా 10 రూపాయలు 11 రూపాయలు ఉన్న షేరు 10 సంవత్సరాలు 100 రూపాయలు అయింది. అంటే 10 రూపాయల కింద పెరిగింది హెరిటేజ్. 2014 వరకు 100 రూపాయలు ఉన్నది. 2014 నుంచి 2018 వచ్చేటప్పటికి 750 రూపాయలు పెరిగింది, 650 రూపాయలు పెరిగింది. దానికి ఏంటంటే సీఎం కుర్చీ అడ్డు పెట్టుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న సీఎం కుర్చీ అడ్డు పెట్టుకున్నారు. ఈరోజు లోకేష్ గారు వాళ్ళ నాన్న సీఎం కుర్చీ అడ్డు పెట్టుకుని హెరిటేజ్ ఇంత బ్రహ్మాండంగా 650 పెంచారో అదేవిధంగా ప్రజలకి తెలుస్తున్నది ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు సీఎం కుర్చీ అడ్డు పెట్టుకున్నారు. ఈరోజు హెరిటేజ్ నడుపుతున్న బ్రాహ్మణి గారు వాళ్ళ భర్త లోకేష్ గారిని లేకపోతే సీఎం గారి మామగారు కుర్చీ అడ్డు పెట్టుకుని 650 పెంచుకోగలిగారు. ప్రజలకు క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే వీళ్ళు సీఎం కుర్చీని అడ్డు పెట్టుకుని వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ లేకపోతే టీడీపీ కానీ వాడుకుని వీళ్ళ కంపెనీలు వీళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు క్లియర్ గా అర్థమవుతున్నది. వీళ్ళు ఎన్ని వ్యవహారాలు మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకుంటారో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు క్విడ్ ప్రోకో తీసుకుంటారని తెలుసు. ఈ రోజున వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ చాలా నీతి నిజాయితీ పరుడు, నా అంత నీతి నిజాయితీ పరుడు ఊరు లేదంటున్నారు. ఈ రోజు రాజధానిలో అప్పనంగా 2 ఎకరాలు భూమిని ఏ విధంగా కొట్టేశాడు ఆయన. హైదరాబాదులో ఉండే ఇల్లు ఏ విధంగా సంపాదించాడు ఆయన. ఈరోజు ఇన్ని కోట్ల ఆస్తి ఏ విధంగా సంపాదించాడు ఆయన. తెలియకుండా మాట్లాడండి. 25 కోట్లు ట్యాక్స్ కట్టారని మాట్లాడారు. అప్పనంగా ఏమీ రాలేదు. అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నారు. మీలాంటి విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు తెలుగుదేశం తరఫున మాట్లాడితే నవ్విపోతారు. మీరు అసలు ట్యాక్స్ కడుతున్నారా?
రాజధాని తెలుగుదేశం భూములు బ్రదర్, ఏ విధంగా ఒక వచ్చాయి? ట్యాక్స్ కడుతున్నావా? పవన్ కళ్యాణ్ గారికి ట్యాక్స్ కడితే రైట్. నీకు తెలుస్తుంది. అంత ఒక్క నిమిషం, పవన్ ఒక్క నిమిషం, కళ్యాణ్ శ్రీధర్ గారు గారు, ఏ విధంగా వచ్చారు? శ్రీధర్ గారు, రాజధాని భూములు శ్రీధర్ ఏ విధంగా గారు, వచ్చాయి? ఒక్క నిమిషం. ఐటీలు వచ్చాయి కొనుక్కోలేరా? శ్రీధర్ గారు, ఒక్క ఏం నిమిషం, మాట్లాడతారో? ఒక్క నిమిషం. మీ సురేంద్ర గారు, ఒక్క దగ్గరికి నిమిషం, ఒక్క వచ్చినాయి. నిమిషం. అటు శ్రీధర్ గారు, TDP గాని వైసీపీ గాని శ్రీధర్ గారు, మీరు ఒక్క నిమిషం. మాట్లాడుకోండి. ప్రతి చర్చలో శ్రీధర్ కూడా గారు, ఒక్క మాట్లాడుకోండి. నిమిషం. వాడు దొంగ అంటే వీడు దొంగ అని ప్రజలందరికీ క్లియర్ శ్రీధర్ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సురేంద్ర గారు, నేను ఇక్కడ ఒక్కటి అడుగుతా. పవన్ కళ్యాణ్ సాయి గారు ఒక్క నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు వస్తున్నా మీ దగ్గరికి. పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యమంత్రిగా ఏమీ ఇంతవరకు పోస్ట్ తీసుకోలేదు. ఒక అధికార పార్టీతో కలిసి ఉన్నదైతే తెలుగుదేశం పార్టీతోనే. మీరు చెప్పినటువంటి విధంగా సంపాదించాలి, ఏదో ల్యాండ్ గురించి ఇది మాట్లాడితే సంపాదించాలంటే మీరు ఇచ్చి ఉండాలి. ఒకవేళ ఇచ్చారా మీరేమన్నా? కాదు ఇచ్చింది కదా కొన్నది. అదే అదే ఆయనకి ఏం అది కాదు, తెలుస్తుంది అసలు? ఆయన అది కాదు. ఇష్టమే ఒక్క తెలీదు. నిమిషం, నేను అడిగేది ఆయన ఇక్కడ మీరేమైనా ఇస్తే మీరు ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వంలో మీతో కలిసి భాగస్వామి కాబట్టి. లేదా ఆయన కొనుక్కుని ప్రభుత్వంలో ఉండాలి. మీరు ఉన్నారు కాబట్టి. ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీ ఇద్దరికి అంటే పవర్లో ఉన్నారు, పవర్కి సంబంధించినటువంటిది ఒక రూపాయి రేటుని 10 రూపాయలకో 100కో 1000కో. ఇప్పుడు ఆయన అయితే అట్లా షేర్లు కొనుక్కునేనో షేర్లు అమ్ముకునేనో, లేదా ఆయన సంస్థలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా. మరి ఏ కోణంలో మీరు మీ ఆరోపణని దాన్ని ఒకటే చేస్తారు? దాన్ని ఎలా మిక్స్ చేస్తారు? ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిర్మాతలందరినీ బ్లేమ్ చేసి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ఎవరు చెప్పారు మీకు? ఏ నిర్మాత చెప్పారు? ఈ రోజు రాజధాని భూమి సురేంద్ర గారు, రాజధాని సురేంద్ర గారు, సురేంద్ర గారు, సురేంద్ర గారు, సురేంద్ర గారు, సురేంద్ర గారు జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ కాకుండా ఒక్క మాట శ్రీధర్ గారు, సురేంద్ర గారు ఒక్క మాట సూటిగా చెప్పండి. వస్తున్నాను ఆంజనేయులు గారు. మీకు ఏ నిర్మాత అన్న వచ్చి తెలుగుదేశానికి చెప్పారా మా దగ్గర డబ్బులు లాక్కున్నారు ఆయనని? లేకపోతే ఊరికినే ఈ మాట అడిగారు కాబట్టి ఆ మాట ఎదురుదాడి చేస్తున్నారా? స్ట్రైట్ గా చెప్పండి. నేను అడిగేది ఒక్కటే, కరప్షన్ ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒక్క మాట వినండి, ఒక మాట వినండి. మనం ఒక్క మాట నేనైతే ఏ పేపర్లో చదవలేదు. మీరు ఆ పేపర్ ఏదో పట్టుకొస్తే మన ఇద్దరం డిస్కస్ చేద్దాం. నేను అడుగుతున్నది అందరం ఒకటే కాబట్టి ఎవరో ఒకరిని ఎన్నుకోండి అనే తరహాలోకి తీసుకురావాలా? స్ట్రైట్ ఎలిగేషన్ చేయగలుగుతారు మీరు? ఊరికినే వేగ్గా ఒక మాట మాట్లాడేస్తున్నారా? ఇప్పుడు నేను మీకు పేపర్ కటింగ్ మీ డిస్కషన్ పెట్టారంటే ఆ నిర్మాతలు ఎవరో చెప్తే వాళ్ళు వస్తే మాట్లాడదామండి. ఇక్కడ ఉట్టి మాటలు మాట్లాడద్దు, ఉట్టి మాటలు మాట్లాడద్దు. నేను డిఫమేషన్ కేసు వేస్తాను మీ మీద. తక్కువగా అంచనా వేయద్దు జనసేనని. మీ మీద డిఫమేషన్ కేసు వేస్తాను ఉట్టినే మాట్లాడితే. ఉట్టినే మాట్లాడితే ఊరుకునేది కాదు జనసేన. ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. నేను మళ్ళీ ఇంకోసారి కాషన్ చేస్తున్నాను, ఉట్టినే మాట్లాడద్దు. ఎకరాలు అవసరం లేదు. కానీ ఈయనకి మాత్రము ఈయన సొంత ఇల్లు కట్టుకునే దానికి మాత్రం ఏ విధంగా ఆ 2 ఎకరాల భూమి కొనుక్కున్నారో ఏం మాట్లాడతారో చంద్రబాబు నాయుడు గారు రాసులు చెప్పనా? చంద్రబాబు నాయుడు గారు రాసులు చెప్పనా? జగన్మోహన్ రెడ్డి రాసులు చెప్పనా? మీ డీటెయిల్స్ నాకు ఇవ్వండి పూర్తిగా. మీ ఆస్తులు కూడా చెప్తాను. తక్కువ రేటుకు భూమి ఏ విధంగా వచ్చింది? 1 నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మీకు ఒక్కరికి మాత్రం ఇల్లు కట్టుకునే దానికి 2 ఎకరాలు కావాలి. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 33,000 ఎకరాలు రాజధాని అవసరం లేదా? అంటే అలా కాదు. ఇక్కడ 2 ఎకరాలు ఒకనే. రైట్ శ్రీధర్ గారు చెప్పండి, మీరు చెప్పండి ఒక్క నిమిషం. 2 ఎకరాలు అనేది పార్టీ ఆఫీస్ కమ్ ఇల్లు కట్టుకోవడానికి. అది అగ్రికల్చర్ ల్యాండ్, దానికి మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో దాన్ని పెట్టి కొనుక్కున్నారు. అమ్మినోడు హ్యాపీ, కొనుక్కున్నారు హ్యాపీ. మధ్యలో మీరేం మాట్లాడతారు? మీరు బిల్లులు మీ వ్యవహారాలు సమాధానం చెప్పండి. బిల్డింగ్ లేకుండా యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు, కాగితాలు మాయ చేసేవాళ్ళు సమాధానం తిన్నంగా చెప్పలేరు. ఏదైనా ఉంటే కేసు పెట్టండి మా మీద, మేము సమాధానం చెప్తాం. నేను మాట్లాడటం కాదు ఛానల్లో వచ్చి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మేము తప్పు చేశారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కంప్లైంట్ ఇవ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి కంప్లైంట్ ఇవ్వండి, నేను వచ్చి సమాధానం చెప్తాను. ఉట్టిన విషయాలు ఇలా మాట్లాడి మేము దొంగ, జగన్మోహన్ రెడ్డి దొంగ, అందుకు పవన్ కళ్యాణ్ కూడా అని చెప్పి అనద్దు. ఏదైనా ఉంటే ప్రూవ్ చేయండి. ప్రభుత్వంలో ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు కదా ఆ రోజు కాంగ్రెస్ వంతపాటి చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా ఉంటే మా మీద పెట్టండి, మేము చూస్తాం, మేము సమాధానం చెప్తాం. ఉట్టినే మాట్లాడద్దు. మీలాగా వ్యవహారాలు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా వ్యవహారాలు చేయబోము కూడా. ఒక్క నిమిషం బీజేపీ కూడా ఒక్కసారి మాట్లాడాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, ఇక్కడ ఎవరిది ఏం జరుగుతుంది? చాలాసేపు చెప్పండి. చాలాసేపు
వాళ్ళ మధ్య అంటే మిమ్మల్ని ఎవరు ఆరోపణలు, ఏమనలేదు కాబట్టి ప్రత్యారోపణలు విన్నాను. ఇష్యూ దగ్గరికి మీరు రాలేదు, అది వచ్చిన బాధ. అందుకని దీన్ని ఇంగ్లీష్ లో ఏం చెప్తారంటే వాషింగ్ దేర్ డర్టీ లైన్ ఇన్ పబ్లిక్. ఈ రోజు రెండు పార్టీల వాళ్ళు, తెలుగుదేశము అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మీద ఆరోపణలు ఉన్నాయి. క్విడ్ ప్రోకో, నీకిది నాకిది అని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డబ్బులు సంపాదించారు జగన్మోహన్ రెడ్డి గారు అని వారి మీద 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అని పెట్టి చిత్తూరు జిల్లాలో విజయ డైరీని సర్వనాశనం చేశాడు. అందులో ఏం అనుమానం లేదు, విజయ డైరీని సర్వనాశనం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ షేర్ వాల్యూ 2-3 వేల పర్సెంటేజ్ పెరిగిపోయింది. అది ఏ విధంగా పెరిగిపోయిందో మనకైతే అర్థం కావడం లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత అవినీతి ఆరోపణలు చేసే అవకాశం లేదు. ఎందువల్లంటే ఈ రోజు వరకు ఆయన ఏ విధమైన ప్రభుత్వ పవర్ అనుభవించలేదు కాబట్టి చేయలేరు. కానీ ఒకటి చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు 2 ఎకరాల కొన్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి మీద యుద్ధం ప్రకటించారు. ప్లీజ్ నేను మాట్లాడినామండి. 2 ఎకరాలు కూడా ఒక తెలుగుదేశం నాయకుల ద్వారా చాలా తక్కువకు కొన్నాడనేది ఒక ఆరోపణ. ఆయన స్నేహితుడై ఉండొచ్చు, లేదా తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉండే స్నేహం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆ 2 ఎకరాలు చీప్ గా ఇవ్వండి, ఉచితంగా ఇవ్వాల. గవర్నమెంట్ ల్యాండ్ ఆయన తీసుకోలేదు, ఏ ప్రైవేట్ డిమానిటైజేషన్ కోట్లు డిమానిటైజేషన్ పెద్ద నోటు చేసింది మాట్లాడట్లేదు. నేనేం చెప్తున్నానంటే నేను ఆరోపణ చేయడం లేదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని కౌగులించుకున్నప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకుడు ఆ ల్యాండ్ ఓనరు తక్కువకి ఇచ్చాడనేది అంటారు. నేనేం అది నేను ఒకటి అడుగుతున్నాను, మీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి అన్నగారు చిరంజీవి గారు షడుగుడు చెన్నైలో 200 కోట్ల రూపాయల బ్లాక్ మనీ పట్టుకున్నారు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అది ఏమైందయ్యా? అది నేను ఆరోపణ చేయడం లేదు, ఇది అనుకుంటున్నారు. తక్కువ ఇచ్చారని అంటున్నారు. మీరు కడుక్కోండి. సురేంద్ర గారు వేరే డిస్కషన్ అక్కర్లేదు. సురేంద్ర గారు ఇక్కడ భారతి కేసు నుంచి ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నారు. ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఈవేళ భారతి పేరుని అందులో ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది ప్రభుత్వం చేసిన చర్య, ఈడీ చేసిన చర్య. ఇవాళ అది కుట్ర లేకపోతే కేసులో భాగమా? నేనేమంటున్నా అంటే దర్యాప్తు సంస్థలు స్వతంత్ర సంస్థలు. ఆ దర్యాప్తు స్వతంత్ర సంస్థలు ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ దృష్టికి కొన్ని విషయాలు వచ్చినప్పుడు కొత్త వాళ్ళని కూడా నిందితులుగా చేర్చారు. సాయి ఎవరే సీనియర్ జర్నలిస్ట్, మీకు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. ఒక్కోసారి సంఘటనల మీద పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తారు. ఏమని చేస్తారు? గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. సంఘటన జరిగిన వెంటనే, ఒక క్రైమ్ జరిగిన వెంటనే పోలీసు లేదా దర్యాప్తు సంస్థలు లేదా సిబిఐ వెళ్లి గుర్తు తెలియని వ్యక్తులని ముందు కంప్లైంట్ పెడతారు. ఇన్వెస్టిగేషన్ లో ఎవరు గుర్తు తెలుస్తారు, ఎవరు పేర్లు వస్తాయి, ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. అందులో భాగంగానే స్వతంత్ర సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు ఆమెను భారతీయ గారిని నిందితురాలుగా చేర్చారు. నిందితురాలే, ఆమె దోషం నేను అనడం లేదు. వారికి వచ్చిన సమాచారం దృష్ట్యా ఆమెను చేర్చారు. భవిష్యత్ ఏమవుతుందో చూద్దాము. అన్నిట్లో కూడా ఆయన క్లీన్ గా బయటకు రావచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు, లేదా ప్రూవ్ అయితే శిక్ష పడొచ్చేమో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా 11 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారని అంటుంటారు. ఆయన కోర్టులో మేనేజ్ చేస్తారని చాలా మంది అంటుంటారు. చాలా మంది జడ్జిలు ఆయనతో ఉన్నారు, ఆయనకు అనుకూలంగా కాబట్టి దర్యాప్తు సమస్యలు దర్యాప్తు జరిగిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు.
సురేంద్ర గారు, మీకు ధైర్యం సురేంద్ర ఉంటే గారు, తమ్ముడు ఇష్యూ చంద్రబాబు డిబేట్ కాదు, నాయుడు ఒక్క నిమిషం. వేగ్గా ఏమని నేను మీరు చెప్పాను అక్కడ, మాట్లాడతారు? ఒక్క చెప్పాను, మీకు మళ్ళీ నిజంగా మీరు- చంద్రబాబు నాయుడు మీరు గారి మళ్ళీ మీద ఇష్యూ కేసు డిబేట్ ఉంటే, వైపు ఈరోజు వెళ్ళండి. కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో నేను ఆ ఉంది. మాట చెప్పాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు సురేంద్ర నాయుడు గారు, గారిని నేను ఆ మాట పెట్టండి చెప్పాను, జైల్లో మీరు మీరు. ఆగండి ఒక్క నిమిషం. ఇక్కడ చెప్పండి. సార్ ఇప్పుడు ఇప్పటిదాకా శ్రీధర్ మీకు దమ్ము ధైర్యం ఒక్క ఉంటే నిమిషం. అమిత్ షా మీద ఆరోపణ ఆంజనేయ రెడ్డి చేశారు. గారు, మీరు కేసు ఇష్యూ పెట్టండి. డిబేట్. సుప్రీం ఆంజనేయ రెడ్డి గారు, ఆ ఇష్యూ డివియేషన్ లోకి మీరు Yes, వెళ్ళండి. అమిత్ అరే అమిత్ సురేంద్ర షా గారు, అమిత్ షా సురేంద్ర ముద్దాయి. గారు, ఒక్క అమిత్ షా నిమిషం. ముద్దాయి. టాపిక్ మార్చొద్దు. ఆయన మీద టాపిక్ కేసులు ఉన్నాయి. మార్చొద్దు. ఒక్క నిమిషం. సార్ ఇప్పటిదాకా సురేంద్ర ఓటుకు గారు, నోటుకు ఆంజనేయ వస్తే ఎవరు రెడ్డి గారు, ముద్దాయి? శ్రీధర్ గారు ఏంటంటే చంద్రబాబు గురించి మాట్లాడుతూ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇందాక లాస్ట్లో ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు ఒప్పందమే కేసులు పెట్టారనేది ఒక స్టాండ్ ఉండాలి ఏదైనా మాట మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఆగండి, విషయం చెప్పానండి. ఆగండి, జరిగిన విషయం చెప్పాను. ఆగండి సార్, ఎవరవుతారో చెప్పండి. ఆగండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆగండి. కుమార్ టైప్ కదా, ఒక మీకు నిమిషం. తెలియకపోతే నాకు తెలుసుకోండి, నేను చెప్తున్నాను. శ్రీధర్ గారు వినండి, ఆ రోజు వినండి. మినిస్టర్ శంకర్రావుతో వేయించింది ఎవరు, మీకు తెలియకపోతే తెలియపోవచ్చు. శ్రీధర్ గారు వినండి, మా వినండి. స్టాండ్ క్లియర్ గా ఉంది, మాకేం కన్ఫ్యూజన్ లేదు. ఏదైతే సత్యం అదే చెప్తున్నాం. ఒక నిమిషం మీరు ఆగితే మీరు మాట్లాడిన సేపు ఎక్కడ మాట్లాడలేదు సార్. నేను సైలెంట్గా సాయిగా రాగమన్నా రాగా నేను ఇప్పటిదాకా. నేను అనేది మీరేమో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి సంపాదించారని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ మీరేం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులు పెట్టిందని చెప్తున్నారు. దాంట్లో అనేది ఒక స్టాండ్ మీద ఉండండి అంటారు. ఒక స్టాండ్ కాకుండా మీరు అవే రాజశేఖర రెడ్డి మీద దోచుకున్నారని చెప్తున్నారు. మళ్ళీ అక్కడ మేము చెప్పేది ఒకటే. జరిగినాయండి. ఒకటి ఆగండి సార్, మీరు ఆగండి. వినండి. మీరు ఆగండి. శ్రీధర్ గారు వినండి. మీరు ఆగండి, మీరు శ్రీధర్ గారు మాట్లాడారు. పాయింట్ అవుట్ చేసుకోండి. మీరు శ్రీధర్ ఆగండి. గారు, మీరు వన్ బై వన్ మాట్లాడుతురు కానీ చెప్పండి. ఒకటొకటే మీరు ఒక్క స్మార్ట్ గా మీరు నిమిషం ఆగండి. రైట్. ఒకటి మాత్రం వాస్తవం సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక కావాలని కేసు పెట్టింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆయన అపరాధం చేయలేదు. పూర్తిగా ఆయన కేసులు ఎదుర్కొంటున్నాడు. ఆయన కేసులు ఎదుర్కొన్న టైంలో, ఇప్పుడు కోర్టులో ఉన్న టైంలో మీరు అందరూ కూడా ఎవరికాళ్ళు 1,00,000 కోట్లను ఒకళ్ళు సంపాదించారని చెప్పని ఇవన్నీ కూడా నమ్మే పద్ధతులు కాదు. ఇప్పుడు ఇందాక ల్యాండ్ గురించి మాట్లాడినప్పుడు చిన్న ఇష్యూ చెప్తాను, పెద్దగా ఏం లేదు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది, అదే ఓనర్ ఇంట్లో ఉంటున్నాడు. అదే ఓనర్ ఈయన కూడా అమ్మాడు. అది నిజమో Right, ఒక్క వాస్తవాన్ని నిమిషం. పక్కన పెడదాం. ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి ఓనర్ ఆయన సైట్ కూడా అమ్మింది. రైట్. సరే ఇవన్నీ సైట్ ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన పాయింట్ అతను ఆంజనేయ రెడ్డి- వస్తాను ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఆయన చెప్తున్నారు వాస్తవంగా ఇది చార్ట్ షీట్ లో డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో జరిగింది. చేసుకోవచ్చు. కానీ అనేది ఎవరైతే మీరు ఇప్పుడు భారతి గారు ఉన్నారో ఆమెకి తెలియదు ఇంతవరకు స్టిల్. ఒక్క మాట అండి శ్రీనివాస్ గారు, నేను అనేది ఇక్కడ ఆవిడ వెళ్ళి ఇక్కడ క్విట్ ప్రోకో చేసింది అనేది కాదు. క్విట్ ప్రోకో ఒక కేసు వచ్చినప్పుడు ఆ కేసులో మెయిన్ అక్యూజ్డ్, సపోర్టింగ్ అక్యూజ్డ్, దాంట్లో లబ్ధిదారు, ఇట్లా మొత్తం పేర్లన్నీ ఉంటాయి. ఇక్కడ ఆ రఘురామ్ సిమెంట్స్ తర్వాత భారతీయ సిమెంట్స్గా మారింది. ఆ సిమెంట్స్కి యజమాని ఇవాళ భారతి, ఆవిడ ఎండి ఇంతకు ముందు కూడా భారతీయ సిమెంట్స్కి ఆవిడ పేరు మీదనే ఉన్నటువంటిది. అట్లాంటప్పుడు సాధారణంగా అది తర్వాత అది రైటా రాంగా కరప్టెడా కాదా అనేటువంటిది, క్విట్ ప్రోకోనో కాదా అనేది జడ్జిమెంట్ తర్వాత వస్తుంది. ముందైతే యజమాని పేరు పెట్టకుండా ఎవరి పేరు ఎందుకు పెడతారు? కాబట్టి అది ఈడీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీసుకుని ఉండొచ్చు కదా, దాని తర్వాత కోర్టులో తేల్చుకోవచ్చు కదా. ఒక నిమిషం సార్, చార్ట్ షీట్ వేసినప్పుడు దానికి కూడా 7 ఏళ్ళ తర్వాత పేరు రాస్తారు. ఇప్పుడు 6 నెలలు చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు ఎంక్వైరీ. చార్జ్ షీట్ అనేటువంటిది ఇప్పుడు పెట్టారు కాబట్టి, ఇంతకుముందు చార్జ్ షీట్ పెట్టలేదు. చార్ట్ షీట్ లో 7 ఏళ్ల తర్వాత ఈ రోజు పేరు ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు అసలు ఈ కేసే రాజకీయ కేసు అనేది మేము అందరూ తెలిసిన విషయం. ఇదంతా కూడా ఏ విధంగా కేసు పెట్టారు, ఏ విధంగా మ్యానిపులేట్ చేశారు అనేది తెలిసిన విషయం. మీరు రాజకీయం అంటారు, అది కూడా ఇప్పుడు ఇది కూడా భారతీయ గారి మీద కూడా. ఎందుకంటే 2014 ఎన్నికల ముందు ఆ పత్రికలు ఏం రాసినాయో, ఏ విధంగా రాయించారో మనకు అందరూ తెలిసిన విషయం. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు తరుణంలో వస్తున్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజలకు బాగా దగ్గర అవుతున్నారు, మమేకం అవుతున్నారని చెప్పే టైంలో ఏదో ఇందులో భారతీయ గారిని నిరికిస్తే వీళ్ళ కుటుంబం కృంగిపోద్ది అని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగెస్ట్ మ్యాన్ సార్. ఎవరు ఎంతమంది ఎదిరించినా, ఎవరు ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా ఆయన గోల్లో తేడా ఉండదు. 100 రూపాయలు భారతీయమ్మ గారి మీద కూడా కేసు, అది నిలబడే కేసు అయితే కాదనేది మనందరూ కాదు. నేను అనేది 7 ఏళ్ల తర్వాత 2011లో పెట్టిన చార్ట్ షీట్ 7 ఏళ్ల తర్వాత ఈ రోజు భారతి గారు గుర్తుకొచ్చారు. అంతకుముందు భారతి గారు గుర్తు రాలేదు వాళ్ళకి. భారతి గారు ఎండి గారిని తెలియదు వాళ్ళకి, అందరికీ తెలిసి. దాంట్లో మేము చెప్పేది ఒకటే, 2017లోనే ఎవరైతే ఈరోజు మన గౌడ అని చెప్పిన ఆయనను గాంధీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారనేది సంవత్సరాల క్రితం చెప్పాడు. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో చెప్పాడు. ఆఫీసర్ మీద ఎలిగేషన్ చేయడము అంటే అవతల భయపెట్టడం. అతను బదిలీ అయితే కూడా ఇంతవరకు రిలీవ్ కాల, అక్కడ ఇప్పటికి కూడా స్టిల్ గాంధీ బదిలీ అయితే కూడా రిలీవ్ కాలే. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మేనేజ్ చేసి
చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంస్థలు మేనేజ్ చేస్తున్నాడు అనేది మేము ఇప్పుడు చెప్తున్నాం. చంద్రబాబు మేనేజ్ చేయడం కుదురుద్దా మోడీ మీద అంత పెట్టి? సార్ ఎన్ని చంద్రబాబు నాయుడు పగటిపూట ఎన్ని చెప్తున్నా కదా, పగటిపూట కాంగ్రెస్, రాత్రిపూట Right. బీజేపీ, అందరూ తెలియని విషయం ఎవరికి సార్ అది? దాస్ గారు మీరేమంటారు? ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉంటుందా? ఇది ఒక రొటీన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఇప్పుడు మనకి ప్రతిదీ రాజకీయ కోణంలోంచి చూస్తున్నాం, దాంతో పెద్ద కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అసలు విషయాలు ఏమో మరుగున పడిపోతున్నాయి. ఇవాళ ఒక ఛార్జ్ షీట్ అనేటువంటిది ఒక సంస్థ యొక్క అధికారిని, ఆవిడ భారతీయ లేకపోతే ఇంకెవరా అని పక్కన పెట్టేసేయండి, ఒక సంస్థ యొక్క అధికారిని లేదా ఒక సంస్థ యొక్క యజమాని పైన ఒక ఛార్జ్ షీట్ వేశారు. ఆ ఛార్జ్ షీట్ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో ఈ ఆధారాలు దొరికాయి, ఈ విట్నెస్లు ఉన్నాయి అని చెప్పి కోర్టులో వేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ట్రయల్. ఇటు ప్లెయింటిఫ్, డిఫెండెంట్ అందరూ అటు తరఫు లాయరు ఇటు తరఫు లాయరు వాదిస్తారు, ఇవి అబద్ధాలను తేలుస్తారు లేదా ఇది నిజమని నిర్ధారణ చేస్తారు. అప్పుడు ముద్దాయి అవుతారు, అంటే కల్ప్రిట్ అంటాం లేదా కన్విక్ట్ అంటాం మనం చివరిలో. దీన్ని అసలు మామూలుగా ఒక అఫీషియల్ ప్రొసీజర్ అది. రైట్. దీన్ని పత్రికలోకి తీసుకురావడమే ఎక్కడో తేడా వచ్చింది. అది అక్కడ రాజకీయం ఏదో కనిపిస్తుంది. మామూలు కేసుల్లో ఛార్జ్ షీట్లు అయితే పెట్టించుకుందని సెన్సేషనల్ కేసు కాబట్టి ఒకటి వచ్చింది. రెండవది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎవరు రిలీజ్ చేస్తారు? ఏదైనా పోలీస్ కేసు కూడా పోలీసు రిలీజ్ చేస్తే తప్ప పత్రికలు వేసే అవకాశం లేదు. రైట్. ఓకే, ఎవరు రిలీజ్ చేశారు దీన్ని? రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ సిబిఐ ఏవైతే కేసులు పెట్టిందో దాని ఆధారంగా ఈడీ ఇంతకుముందు కేసులని పెట్టింది. ఓకే, సిబిఐ కేసులోనేమో ఈ పేరు లేదు ఇవాళ కూడా, ఈడీ పెట్టినటువంటి ఛార్జ్ షీట్లో ఈ పేరు ఉందన్నటువంటిదే ఇవాళ వైసీపీ ఎలిగేషన్ క్వశ్చన్. ఇలా రెండిట్లలో వేరువేరుగా పెట్టచ్చా? సాయిబాబు గారు, సాయి గారు ఒకటి చెప్పనా? సిబిఐ ఈజ్ వన్ independent investigating organization. Right. ED is another investigating organization. Right. ED CBI కి subordinate కాదు, ఆర్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వీళ్ళది అనుకోవాల్సిన అవసరం లేదు. సో ED సుయోమోటో ఆన్ ఇట్స్ ఓన్, వాళ్ళకి ఏదైనా ఒక టిప్ ఆఫ్ వస్తే వాళ్ళు ఛార్జ్ షీట్ పెట్టచ్చు. రైట్. వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు కోర్టుతో. రైట్. అంతేగాని సిబిఐలో లేదు కాబట్టి ఈడీ పెట్టడం తప్పని కానీ, ఈడీ చేయడం తప్పని కానీ, ఉందని కానీ, రాజకీయం ఉందని కానీ అనుకోవడం. శ్రీధర్ గారు చెప్పండి. ఒకే ఒక నిమిషం. ఇప్పుడు నేను చెప్పేది సార్, పెట్టచ్చు కానీ కేవలం ఈ మీడియా సంస్థలు ఆన్సర్ ఏంటంటే 2G కేసులో ఏ విధంగా అయితే రాజా కనిమోజీ ఏ విధంగా అయితే బయటపడ్డారో ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జి ఏమన్నారంటే prima facie prosecution has failed to establish that there is some malified intention of A. Raja and Kanimozi అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసి ఏదైతే క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయో డ్రాప్ చేయడం జరిగింది. కానీ ఏ రాజా కనిమోజీ విల్ ఫేస్ మనీ లాండరింగ్ కేసెస్. ఏదైతే ఇతర దేశాల నుంచి 200 కోట్లు 300 కోట్లు ఎయిర్ మ్యాక్స్ 2-3 కంపెనీలకు ఏదైతే వీళ్ళు లైసెన్స్లు ఇచ్చారో ఆ లైసెన్స్ ఇచ్చిన కంపెనీల దగ్గర నుంచి వీళ్ళకి ఏదైతే మనీ లబ్ధి చేకూరిందో దాని మీద స్టిల్ కేసెస్ ఆర్ దేర్. డెసిషన్ టు గివ్ ఏ లైసెన్స్ ఇస్ నాట్ రాంగ్ అని చెప్పి డిసైడ్ చేసి వాళ్ళిద్దరిని తప్పు పట్టలేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎం గా డెసిషన్ తీసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి క్యాబినెట్ డెసిషన్ కాబట్టి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ వెసులుబాటు వచ్చింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెసులుబాటు వచ్చింది కాబట్టి కొన్ని అటాచ్మెంట్స్ తగ్గినాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే 11 కేసుల్లో ఉన్న మనీ లాండరింగ్ కేసులు, ఛగన్ భుజ్బల్కి ఉన్న కేసుల్లో కూడా ఏదైతే సూట్ కేసు కంపెనీలు కలకటా నుంచి వచ్చినో వీళ్ళిద్దరు కూడా సమానమైన కంపెనీలు, ఇంచుమించు అవే కంపెనీలు, అవే సూట్ కేసు కంపెనీలు. మనీ లాండరింగ్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది, జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్ళి చాలా రోజులు ఉన్నారు కాబట్టి అది రాటిఫై చేసి పెనాల్టీ కింద వేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ వెసులుబాటు ఉన్నది. సో ఏదైతే అలాట్మెంట్లు లేదంటే ఏదైతే గవర్నమెంట్ వాడుకుని ఇచ్చిన దాంట్లో క్రైమ్ కింద ట్రీట్ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మనీ లాండరింగ్, మనీ ట్రాన్స్ఫర్, ఇతర కంపెనీ నుంచి డబ్బు తీసుకున్నందుకు తప్పు పడతారు ఖచ్చితంగా. ఏ విధంగా కనిమోజీ రాజాని కూడా ఇలాగ తప్పు పట్టారో అందుకనే ఈ రోజు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇస్ మోర్ లింక్డ్ విత్ ద ఫారెన్ కరెన్సీ అండ్ మనీ ట్రాన్స్ఫర్ అండ్ ఈ ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్స్, ఈ ఇవన్నిట్లో వైలేషన్స్, ఇవన్నీ ఫెరా వైలేషన్స్. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు ఉన్నది ఖచ్చితంగా, అది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడున్న ఎవిడెన్స్ బట్టి.
ఏదైతే ఈ ఆస్తులకి అన్నిటికీ కూడా పార్ట్నర్ కిందను, లైఫ్ పార్ట్నర్ కింద, వైఫ్ కింద, లేదంటే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి భారతి గారికి కూడా కొంచెం ఇబ్బంది జరగచ్చు. రైట్. సార్, ఇక్కడ సిబిఐకి ఈడీకి ఒకే తేడా చెప్తా. సిబిఐ దొంగతనం జరిగింది ఇక్కడ అంటే అది ఎదురుగుండా డబ్బులు కనబడ్డా అది దొంగతనమే నిరూపించాల్సిన బాధ్యత సిబిఐకి ఉంటుంది. ఈడీ కేసు పెట్టినప్పుడు మీ దగ్గర దొరికిన డబ్బులు ఇది దొంగతనం కాదు, చట్టబద్ధంగా సంపాదించామని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అదే తేడా ఈ సిబిఐకి ఈడీకి ఉన్న తేడా. డబ్బులు చూశారు, సిబిఐ వాళ్ళేమో ఇది దొంగతనమే అని చూపించాలా, అక్రమమే అని చూపించాలి. ఈడీనేమో ఇది అక్రమో సక్రమం, నువ్వు నా దగ్గరకు వచ్చి ఆధారాలు పట్టుకుంటే సక్రమం అయితే కనుక ఇస్తాను, లేకపోతే జైలుకి వెళ్దు కానీ అంటది. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి తేడానే ఇప్పుడు జరిగేటుంది. అందులో ఇక్కడ ఈడీకి వచ్చేటప్పటికి భారతీ సిమెంట్స్కి సంబంధించిన అంశంలో ఆమె కాబట్టి పేరు అందులో ఆటోమేటిక్గా పెడతారు కదా. దీన్ని పొలిటికలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది కోర్స్ ఆఫ్ యాక్షన్ అని ఎందుకు అనుకోరు? దాన్ని ఏ విధంగా వస్తున్నాను ఆంజనేయ సాయి గారు. అంతేకాకుండా సిబిఐకి కొన్ని జ్యుడిషియరీ పవర్స్ కూడా ఉంటాయి. సిబిఐ కోర్టు, whereas ED has to file a charge sheet in the court. Right. Court has to decide. Right. Court has to decide. ED cannot right. decide. ఆంజనేయ రెడ్డి ఒక్క నిమిషం, ఆయన ఏదో అడుగుతున్నా. చెప్పండి సాయి గారు. చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా విదేశీ డబ్బులు, విదేశాల నుంచి ఏ విధంగా డబ్బు వచ్చింది, మనీ లాండరింగ్, వీటి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ చాలా లోతుగా చేస్తుంది. కాబట్టి ఆ లోతుగా చేస్తున్న సందర్భంలో మనీ లాండరింగ్ లేదా విదేశాల నుంచి సూట్ కేసు కంపెనీలకు ఏమన్నా డబ్బులు అందాయా అనే దృష్టి వాళ్ళకి వచ్చినప్పుడు, అందులో భారతీయ గారి పాత్ర ఏమన్నా ఉందని వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు భారతీయ గారిని కూడా ఇక్కడ ఈ రోజు ఛార్జ్ షీట్ లో చేర్చడం జరిగింది. దీనికి పెద్ద రాజకీయ కారణాలు లేదా రాజకీయ దురుద్దేశాలు చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను అనుకోవడం లేదు. చిన్న కరెక్షన్, భారతీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని కాదు, భారతీ గారి యజమానిగా ఉన్నటువంటి కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా. బికాస్ ఆవిడ ప్రొపరైటర్, మేనేజింగ్ డైరెక్టర్ అయితే ఆటోమేటిక్ హూఎవర్ ఈస్ ది మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళ మీద చేస్తారు. ఒకటి సార్, మేము మొట్టమొదటి చెప్పేది కూడా ఇవన్నీ రాజకీయ కేసులు అనేది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు వాస్తవంగా. అంటే ఇక్కడ ఒక మాట, రాజకీయ కేసులు అనేది ప్రజలకు తెలియడం కాదు. వైసీపీ అభిమానులకు అది రాజకీయ కేసులు, మిగతా ప్రజలకు అవినీతి కేసులు. అది అవినీతి కేసు కాదని కోర్టు జడ్జిమెంట్ ఇస్తే పబ్లిక్ అప్పుడు తెలుసుకుంటారు, కానీ ఇది రాజకీయ కేసు అని ఇప్పుడు మీరు తెలుసు అని అంటే అయితే కనుక జనరలైజ్ అయిపోవట్లేదు. 100కు 100 దాంట్లో ఎటువంటి ఎవిడెన్స్ లేవని చెప్పని అందరూ చెప్తుంది. ఇది గ్యారంటీగా 100% మాకు ఆ నమ్మకం ఉంది. తప్పకుండా వాళ్ళిద్దరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తారండి. కాకపోతే ఏంటంటే మా ఉద్దేశం వల్ల ఎవరికి తెలియంది, నిన్న రాత్రి తెలిసి వాళ్ళ పొద్దున్న పేపర్లో ఇంకెవరికి తెలియని ఏ విధంగా వచ్చినాయి అనేది ఏంటంటే దీని మీద అనుమానం క్లియర్గా వస్తుంది. ఇదంతా పొలిటికల్గా మ్యానిపులేటెడ్ అంతా కూడా. ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి లీక్ చేయాల్సిన పరిస్థితి ఏంటి? లీక్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? అఫీషియల్గా డైరెక్ట్గా ఛార్జ్ షీట్ తీసుకొచ్చి ఫైల్ చేయొచ్చు కదా, ముందే ఎందుకు లీక్ చేయాలి? ఇవన్నీ కూడా పొలిటికల్లే చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి మేము కూడా పొలిటికల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం. 100% ఇవన్నీ కూడా తప్పుడు కేసులు సార్. ఏదైతే పెడతారో అన్ని తప్పుడు కేసులు. ఈ కేసు ఏ ఒక్కటి కూడా నిరూపణ కాదని చెప్పి ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ కూడా చాలా సార్లు చెప్పారు. ఆయన ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ జడ్జి గారు కాదు కదా, జడ్జి గారు కాకపోవచ్చు, ఆయన అభిప్రాయం బెంచ్ మార్క్ కాదండి. లాలీపాప్ ఎట్లా నోట్లో బెంచ్ కుమార్ కాకపోతే మీరు ఎందుకు పిలిపించారు? ఎందుకు పిలుచుకున్నారు? అదే ఉండవాలి అరుణ్ కుమార్ ని మీరు ఇంటికి ఇంటలెక్చువల్ గా పిలుస్తారు. ఇంటలెక్చువల్ ఒపీనియన్ వేరు, జడ్జిమెంట్ వేరు కదండి. ఒక్క నిమిషం సార్, ఒపీనియన్ వేరు. ప్రజలు చాలా అదృష్టవంతులు. కాదు సార్, నేను చెప్పేది అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నారు, అత్యంత ధనవంతుడైన ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రానికి ఉన్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి మీద ఒక అవినీతి ఆరోపణ లేదు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి తన జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేశారు. 2 ఎకరాలు సంపాదించారు.
ఇష్యూ మీకు డెవియేట్ బాగా కావద్దు. తెలుసు, బాగా తెలుసు ఒక్క నిమిషం మీకు. వెల్లంపల్లి గారు ఒక్క నిమిషం. శ్రీధర్ గారు ఒక్క పాయింట్ చెప్పండి. ఇక్కడ కేసుకి సంబంధించి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఎలిగేషన్లో సెకండ్ కోణం సమ్ పర్టికులర్ పత్రికలకి మాత్రమే లీక్ అవడం వెనకాల కుట్ర ఉందని. చార్జ్ షీట్ ఈజ్ డిఫరెంట్. దానికి సంబంధించినటువంటి చర్చ ఇప్పటిదాకా చూసాం. Yes. ఈ లీక్ వెనకాల కుట్ర ఉంటుందా? 100% అండి. ఇది తప్పు కూడా. Right. ఇది తప్పు కూడా. భారతి గారికి ఛార్జ్ షీట్ కానీ నోటీస్ కానీ ఒక ఎంక్వైరీ ఏదైనా వచ్చిన తర్వాతే మనం డిస్కషన్ కానీ డిబేట్ చేయాలి. ఆ విధంగా ఆవిడకి ఇంకా చేతిలో అందకుండానే ఒక మీడియా వ్యవస్థ రాసేయడం, దాని మీద డిస్కస్ చేస్తున్నాం. నేను అందుకనే అన్నాను, భారతి గారికి ఇప్పటికే గౌరవిస్తున్నాం, కంటిన్యూ అవుతుంది, అందులో తప్పేం లేదు. బట్ ఏంటంటే ఆవిడ సమాధానం చెప్పుకునేటప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యవహారాలే ఆవిడ భారీ కాబట్టి, ఆవిడ మేనేజింగ్ డైరెక్టర్ కాబట్టి, ఆ వ్యవస్థను నడుపుతున్నారు కాబట్టి ఆవిడ చెప్పుకోవాల్సిన స్థితికి వచ్చారు. ఆవిడ చెప్పుకోవాలి. బట్ అంటే అది ఖచ్చితంగా వచ్చిందా లేదంటే నాకు తెలీదు. మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను వస్తుంది అని చెప్పి అంటున్నాను. బట్ అంటే ఆ మీడియా వ్యవస్థ రావడం కూడా సక్రమం కాదు. వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. ప్రెస్ నోట్ కింద ఇవ్వాలి, లేకపోతే ఆ పర్సన్కి నోటీస్ ఇచ్చినప్పుడే పబ్లిక్ తెలియాలి, కానీ కొంతమందికి కొన్ని వర్గాలకి తెలియకూడదు. అలాగా రైట్. ఫైనల్గా మీరు చెప్పండి. అట్లాగా సెలెక్టెడ్ మీడియాకి ఇవ్వడం వెనకాల ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావాలని చేసిందా లేదా రాజకీయ కోణమా? సాయి గారు, ఈ చర్చలో మీ ఇబ్బందిని గమనిస్తున్నాను. అప్పుడప్పుడు అధ్యాపకుడిగా ఏమైనా సైలెన్స్ అని అనొచ్చా నేను? చెప్పండి. అయితే ఈ వ్యవహారంలో ఏమిటంటే, ఒక ఛార్జ్ షీట్ అనేటువంటిది ఫైల్ చేసి, Right. ఓకే, అంటే టైం తక్కువ ఉంది, స్ట్రైట్గా నేను అడిగేది. స్ట్రైట్గా ఆ ఛార్జ్ షీట్ అనేటువంటి కాపీ కానీ ఇంకా ఎవరిపైన అయితే ఆరోపణ చేశారో వారికి ఇంకా అందలేదు. సెలెక్టెడ్ మీడియాకి ఎట్లా అందిందని, సెలెక్టెడ్ దాని వెనకాల ఏమైనా మీడియాకి కుట్ర కోణం ఉంటుందా? అందడం అనేటువంటిది అది పద్ధతి కాదు. రైట్. మరి ఎప్పుడైతే పద్ధతి లేదో రాజకీయ కుట్ర ఉందని చెప్పి ఆటోమేటిక్గా అనుమానం కూడా. థ్యాంక్ యూ అండి దాస్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, శ్రీధర్ గారు, సురేంద్ర నాయుడు గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే భారతి మీద ఛార్జ్ షీట్లో పేర్కొనడం వెనకాల కుట్ర ఉందన్నటువంటి ఆరోపణతో పాటుగా దాంట్లో ఆ సెలెక్టెడ్ మీడియాకి లీక్ అన్న దాని మీద వైసీపీ ఆరోపణ చేస్తుంటే దీన్ని వెనకాల నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదనే ఉందన్నటువంటిది జనసేన అంటుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా ఇది అవినీతి కోణంలో భాగమే అంటుంది. మరి ప్రజలు దేన్ని విశ్వసిస్తారన్నది కాలమే నిర్ణయించాల్సింది. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సరికొత్త బిడ్డ మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి AP24.